Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest, Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అండి, రైట్. వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం, రైట్. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నామండి. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రొడక్టు. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్లు, గ్రేప్ స్టెమ్ సెల్లు మరియు ఆస్తాజాంతిని, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.innewyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది, కార్ కొనాలందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్, రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకుపోయి డస్ట్ బిల్ ఆ కార్ వేసి ఇచ్చిన అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం, ఏం కారు. ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానంగా ఇంప్లిమెంట్ అంటే ఏదైతే ఉందో ఇది అంటారు కదా, భావం తద్భవతి అని చెప్పేసి. మనం ఏదైతే పొద్దున్నే అందరం కలిసి ఒకరికొకళ్ళు చెప్తున్నాం అనుకోండి, ఆ మంచి అన్నది మన జీవితం రిఫ్లెక్ట్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసాం అనమాట. స్లోగా మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు అందరూ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకేనా? ఇకపోతే ఇవాళ సెషన్ లో సార్ ఒక్క నిమిషం సార్. Recording in progress. ఇవాళ సెషన్ లో నేను ఫస్ట్ లో ఒక చిన్న వీడియో ప్లే చేశా. ఏంటా వీడియో? మనకి ఫస్ట్ లో సార్ ఒక బొనాంజా వచ్చింది. అంటే ఇప్పటికి 2 బొనాంజాలు వచ్చినాయి. మొదటిది వచ్చేసేసి ఆ ఏర్పాడు, అది చిన్న బొనాంజా. రెండోది వచ్చేసేసి బ్యాంకాక్ ట్రిప్ కూడా అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏర్కాడ్ ట్రిప్ ఏదైతే అచీవ్ అయ్యారో, అచీవ్ అయిన వాళ్ళు ఆ 3 రోజుల యొక్క వాళ్ళ యొక్క లైఫ్, అంటే ఇక్కడ ఉండేటటువంటి బాధ్యతల నుంచి, బాధల నుంచి, అన్ని రకాలైనటువంటి స్ట్రెయిన్స్ నుంచి, కన్స్ట్రైంట్స్ నుంచి ఫ్రీ బర్డ్ లాగా సముద్ర మట్టానికి ఒక 3000-4000 అడుగుల ఎత్తులో ఒక రిసార్ట్ లో ఆ 3 రోజులు వాళ్ళు గడిపినటువంటి ఆ తీరుంది చూశారు. అక్కడ ఎడ్యుకేషన్, ఎంజాయ్మెంట్, షేరింగ్, కొత్త వాళ్ళని కలవటం, ఎంతో మంది అక్కడికి రావడం, అందరూ కూడా నాకు తెలియని వాళ్ళు చాలా మంది నాతో మాట్లాడటం జరిగింది. అదే విధంగా అందరూ కూడా ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. దాదాపు 100 members అక్కడికి వెళ్ళటం అనేది జరిగింది. అది అనుభవేక వైద్యం అండి. అంటే అనుభవంతో మాత్రమే తెలిసేటటువంటి విషయం. అది చెప్తే అర్థం అవుతుంది అనమాట. చెప్పడానికి నేను కవిని కూడా కాదు. మళ్ళీ మీకు అటువంటి అనుభవం ఇవ్వడానికి మన బొనాంజా ఒకటి ఉంది సార్, రెడీగా ఉంది. అదేంటి అని అంటే మన కేరళ బొనాంజా. మళ్ళీ మీ జీవితంలో ఒక 3-4 days అన్ని రకాలైనటువంటి దీన్ని మర్చిపోయి హ్యాపీగా, ప్లస్ ఇంకొక ఎన్లైటన్మెంట్ కూడా ఉంటుంది సార్. అక్కడికి వెళ్ళాము అని అంటే కేవలం ఎంజాయ్మెంటే కాదు, ఎన్లైటన్మెంట్ కూడా ఉంటుంది. అక్కడ మనం సక్సెస్ నుంచి, మిగతా వాళ్ళ సక్సెస్ నుంచి మనం నేర్చుకునేది కూడా ఉంటుంది అనమాట. అలాగే ప్లాన్ చేస్తారు కదా, ఊరికినే వదిలిపెట్టరు కదా మన ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారు. ఎక్కడికి వెళ్ళినా కూడా సక్సెస్ అనేది ఇన్హరెంట్ గా ఉండాలి. మనకి తెలిసినా తెలియకపోయినా మన బాడీలో బ్లడ్ ఎలాగైతే రన్ అవుతుందో, అదే విధంగా సక్సెస్ అన్నది మనకి తెలిసినా తెలియకపోయినా మనం దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అదే కదా మన టీమ్ లైన్స్ యొక్క సోల్. కాబట్టి ఆ సక్సెస్ కోసం మన ప్రయత్నం కూడా అక్కడ ఉంటుంది. మనం తెలుసుకోవడం, దాన్ని టేస్ట్ చేయడానికి రెడీ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ
కేరళ ట్రిప్ ఏదైతే ఉందో అది ఇవాళ ఆల్రెడీ 25వ తారీఖు, ఇంకొక 6 days మిగిలింది. ప్లస్ ఈ ఒక్క రోజుతో కలుపుకుంటే 7 days అనుకుంటా. లెక్కల్లో నేను పూరంటే 31st వరకు మనకి లెక్క. ఓకేనా? 31st కల్లా మీరందరూ కూడా అచీవ్ చేయాలని, అక్కడికి రావాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడే ఇంకొక చిన్న వీడియో కూడా ప్లే చేస్తాను సార్. అది ఎందుకో నాకు నచ్చింది. ట్రాంక్విలిటీ ఉంటుంది, బ్లిస్ ఉంటుంది. అంటే ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, కోపం అవి తగ్గిపోతాయండి. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్. ఈ వాటర్ పాజిటివ్ అనుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో నేను ఫిల్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ మైండ్లో పుల్లలు అంటే ఏంటి, నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, కానీ దాన్ని నేను పాజిటివ్ థాట్స్తో కూడా ఆ మైండ్ నేను ఫిల్ చేస్తున్నాను. ఏది సౌండ్ వస్తుందా? నెగటివ్ థాట్స్ ఉన్నాయండి, కానీ పాజిటివ్ థాట్స్ మైండ్లో పెరిగేటప్పటికీ డిస్టర్బెన్స్ తగ్గింది. ఏ మైండ్ అయితే నెగటివ్ ఆలోచనలతో, నెగటివ్ థాట్స్తో నిండిపోయిందో దాంట్లో ఎప్పుడు ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ ఇవే నడుస్తాయి. కానీ పాజిటివ్ థాట్స్తో నిండితే ప్రశాంతంగా ఉంటాం, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ట్రాంక్విలిటీ ఉంటుంది, బ్లిస్ ఉంటుంది. అంటే ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, కోపం అవి తగ్గిపోతాయండి. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ థింకింగ్. ఓకేనా సార్? పాజిటివ్ థాట్స్ యొక్క చిన్న ఒక ఇది మీకు చెప్పాలని అనుకున్నాను. ఓకే, ఎనీహౌ గుర్తొచ్చింది సార్. ఇవాళ మంగళవారం కదా, మంగళవారం అంటే మనం ప్రోడక్ట్ గురించి చెప్పుకోవాలి కదా. గుర్తొచ్చింది. ఓకే, ఆ విషయంలోకి వెళ్దాం మనం. ఇవాళ నాతో పాటు ఈ సెషన్ ని పంచుకోవడానికి సార్ రజనీకాంత్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, ప్లీజ్ టేక్ ఓవర్ అండి. ఓకే సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సార్ స్టార్ట్ చేయొచ్చు సార్? స్టార్ట్ చేయండి సార్. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. క్యూర్సెల్ ఛాంపియన్స్, హ్యాపీ మార్నింగ్. సో వెల్కమ్ టు హెల్త్ వరల్డ్. ఈరోజు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి. బాబా గారు మంచి వైబ్రేషన్తో మోటివేషన్ వీడియో ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. సో నా పేరు డాక్టర్ రజనీకాంత్ అండి, ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ బై డాక్టర్ లైన్ గారు. సో నేను న్యాచురోపతి అండ్ ఆయుర్వేద డాక్టర్ అండి. ఈ క్యూర్సెల్ అనేది వండర్స్ క్రియేట్ చేస్తుందండి. నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, క్యూర్సెల్ ఎందుకు వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇప్పుడు చాలా చూస్తున్నాం మన క్యూర్సెల్ వాడిన తర్వాత చాలా మంది అందంగా తయారవ్వడం, అవయవాల పనితీరు పెరగడం, వీటన్ని నా దగ్గరకు వచ్చి చెప్పడం గ్రేట్ అనడం. ఇవాళ కూడా నిన్నటి నుంచి కూడా నాకు హైదరాబాద్ నుంచి, మిర్యాలగూడ నుంచి వచ్చి నన్ను కలిశారు. సో ఆ రీజన్స్ అందరిపైన రీసెర్చ్ చేశానండి. అది ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనేది నేను చెప్పబోతున్నాను. మన క్యూర్సెల్ అనేది ఒక బ్యూటిఫుల్ అండ్ ఎక్స్ట్రాడినరీ సంజీవన్ అండి. సో దీన్ని వాడడం ద్వారా మనం చాలా హెల్తీగా ఉంటాం. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, దీంట్లో ఒక 9 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. దీనిలో టాప్ ఇంగ్రీడియంట్స్ 3 ఉన్నాయండి. సో వాటి వల్ల మనం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాం. ఎందుకంటే బ్యూటిఫుల్ అనేది మనం కాదని, ఇంటర్నల్ ఆర్గాన్ బ్యూటిఫుల్ గా ఉన్నాం. సో క్యూర్సెల్ అనేది మీకు తెలుసు. సో చాలా క్లాసులు వినుండారు మీరు, అందుకే నేను మెయిన్ పాయింట్స్ తీసుకురాబోతున్నాను. మన క్యూర్సెల్ కి మన బాడీకి ఉన్న రిలేషన్ ఏంటో నేను చెప్పబోతున్నానండి. వీఆర్ ఆల్ మేడ్ విత్ సెల్ అండి. మనంతా ఒక కణంతో పుట్టాం, బట్ షేప్స్ ఆర్ డిఫరెంట్. ఈ డిఫరెంట్ సెల్ ని హెల్తీగా ఉంచేది క్యూర్సెల్ అండి. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, భగీరథుడు మన గంగను భూమికి దించినట్టు మన లైన్ గురువు గారు ఆరోగ్య సంపదని మన దివికి దించాడండి. హ్యాట్స్ అప్ టు మై గురువు, మై మెంటర్, మన లైన్ గారు. ఈ రోజు నేను చాలా హెల్తీగా ఉన్నానంటే ఆ క్రెడిట్ అంతగా లైన్ గారిది అండ్ క్యూర్సెల్ అండి. సో మెయిన్ రోల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు ఏమైందండి, ఆ సిలిండర్స్ 600 సిలిండర్ వచ్చి 6000కి వెళ్ళిందండి. రీజన్ ఏంటంటే, ఆ సిలిండర్ మన లంగ్ యొక్క కెపాసిటీ తగ్గింది అనమాట. లంగ్స్ లో ఉన్న సెల్ వీక్ అయినప్పుడు మన నేచర్ నుంచి ఎయిర్ తీసుకుని ఫిల్టర్ చేయలేకపోయినప్పుడు ఏమవుతుందంటే, ఆక్సిజన్ ఇన్సైడ్ వెళ్ళలేదు. అలాంటి తరుణంలో ఫిల్టర్ చేయలేని పక్కన డైరెక్ట్ ఆక్సిజన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అప్పుడే మన క్యూర్సెల్ వచ్చి ఉంటే మనం చాలా మందిని సేవ్ చేసేవాళ్ళం. అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్
ఈ లంగ్ వీక్ అయింది అనుకోండి, రిలేటెడ్ సమస్యలు ఏంటి? కోల్డ్, కాఫ్, ఆస్మా, ఇన్సోమియా, స్కిన్ ప్రాబ్లం. ఇవన్నీ రావడానికి రీజన్స్ ఆఫ్ ద లంగ్ వీక్ అండి, అంటే అవయవాల పనితీరు తగ్గడం. సెకండ్ థింగ్ వచ్చి మెయిన్, ఈ మధ్య మీరు చూస్తే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువైంది, ప్రొస్టేటివ్ ప్రాబ్లమ్స్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, స్కిన్ ప్రాబ్లం, ఇంపార్టెన్స్, హెయిర్ ఫాలింగ్, చెవులు గుమ్మనడం. ఇవన్నీ రీజన్స్ ఏంటంటే రిలేషన్ ద కిడ్నీ రిలేటెడ్ అండి. సో ఈ కిడ్నీ అంతా కూడా గాడ్ ఈజ్ మోస్ట్ గ్రేట్, మన బాడీకి గుడ్ మెకానిక్ గాడ్ అండి. సో గాడ్ ఈజ్ మోస్ట్ గ్రేట్ అంటాను నేను. ఎందుకంటే మనం చూడండి, బాగా ఆలోచించాలి మీరు. ఆ 2 బౌల్స్ సెట్ చేసి 2 ట్యూబ్స్ పెట్టి ఒక టబ్బు పెట్టాడు. ఈ 2 బౌల్స్ అంటే కిడ్నీ, ఈ 2 ట్యూబ్స్ వచ్చి యూరిన్ ట్రాక్ అండి. కింద ఒక బౌల్ పెట్టాడు, యూరిన్ బ్లాడర్. ఇవన్నీ ఎందుకు ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయంటే ఆ కిడ్నీలో ఉన్న సెల్ వీక్ అయినప్పుడు, ఆ డస్ట్ అనేది వడపోయలేనప్పుడు వేస్ట్ డిపాజిట్ అయ్యి పాచి బట్టి మన యూరిన్ ట్రాక్ ద్వారా స్మెల్ వస్తుందండి. దట్ ఈస్ కాల్డ్ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని మనం KFT టెస్ట్లకు వెళ్తామండి. ఇవన్నీ రాకుండా అంటే రీజన్ ఏంటంటే మన కిడ్నీలో ఉన్న సెల్స్ పనితనం తగ్గిపోవడం దీనికి రీజన్. అందుకే మన క్యూర్ సెల్ వాడడం ద్వారా ఈ కిడ్నీలో ఉన్న సెల్, ఏ ఆర్గాన్లో అయితే సెల్ డీజనరేట్ అయిందో అలాంటి సెల్ ని ఇది రీజన్ చేసే దమ్ము కెపాసిటీ మన క్యూర్ సెల్ ఉంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ లివర్ అండి, ద మేజర్ ఆర్గాన్ లివర్, సైలెంట్ కిల్లర్ అండి. అసలు లివర్ అనేది, లివర్ చూడండి ఎక్కువ మంది కూడా ఆర్గాన్ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు, అక్కడ ఆపరేషన్ అయితే సక్సెస్ అవుతుంది కానీ 100% సక్సెస్ లేదండి. ది రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మన బిఫోర్ జనరేషన్ ఏం చేసేవాళ్ళు, ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అండి, చిన్నపిల్లలకి ఆముదం ఉంటే పోసేవాళ్ళు. అక్కడ బాగా ఆలోచించాలి ఫ్రెండ్స్ మీరు. ఇంతకు ముందు మన పేడతో బయోగ్యాస్ వంట చేసేవాళ్ళు. ఆ బయోగ్యాస్ పేడ మగ్గి ఆ గ్యాస్ ద్వారా హీట్ ప్రొడ్యూస్ వంట చేసుకోవాలి. అలాగే మన హ్యూమన్ బాడీ నార్మల్ టెంపరేచర్ 96.6. సో అదనంగా మన ఇంటెస్టైన్ లో ఉన్న బౌల్స్, లివర్ లో వేస్ట్ డిపాజిట్ అయ్యి +6 యాడ్ అయినప్పుడు 1 or 2 ఫీవర్ అండి. వీటన్నిటికి రీజన్ ఏంటి? మన బాడీలో క్లీన్సింగ్ లేకపోవడం. సో క్లీన్సింగ్ లేకపోవడం, అక్కడ ఉన్న గట్ లో ఉన్న సెల్, లివర్ లో ఉన్న సెల్ పనితనం తగ్గిపోవడం. ఈ లివర్ లో ఉన్న సెల్ పనితనం తగ్గిపోవడం ద్వారా డైజెషన్ డిస్టర్బెన్స్ వస్తుందండి. ఎప్పుడైతే మీకు డైజెషన్ డిస్టర్బెన్స్ వస్తుందో కాన్స్టిపేషన్ వస్తుంది, పైల్స్, హెపటైటిస్ బి, ఇన్సోమియా. అసలు గట్ యాక్సెస్ టు బ్రెయిన్ అండి. మన గట్ బాగుంటేనే మన థాట్స్ బాగుంటాయి. చాలా మంది చూడండి, నేను బయటికి పోదాం రారా ఫ్రెండ్ అంటే ఏమంటారంటే, నా కడుపులో బాగలేదు, నేను రాలేదు అంటే. యాక్సెప్టెన్స్ అనేది గట్ అండి. ప్రతిదానికి స్టమక్ అని చాలా ఇంపార్టెంట్. అందుకని లివర్ లో ఉన్న సెల్ కరెక్ట్ గా పనిచేసిందంటే మనం నవయవ్వనంగా ఉండొచ్చు. మన బాడీలో ఇప్పుడు ఎవరంటే మోడర్న్ లైఫ్, ఎయిర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. ఈ ఎయిర్ పొల్యూషన్స్ వల్ల లంగ్స్ పాడైపోతున్నాయి, ఫుడ్ పొల్యూషన్ వల్ల లివర్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, ఈ వాటర్ పొల్యూషన్ వల్ల ప్లస్ రేడియేషన్, వీటి వల్ల కిడ్నీ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. వీటన్నిటికీ నేచర్ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిందండి, వయా మన లైన్ ప్రసాద్ ద్వారా మంచి హెల్మెట్ ఇచ్చిందండి. డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, మన వర్షం వస్తే గొడిగేసుకుంటామండి. బైక్లు వెళ్ళే వాళ్ళు కూడా ఏం చేస్తారు, ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ వేయమంటారు. అలాగే ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ లో హెల్త్ హెల్మెట్ అనేది మన క్యూర్ సెల్ అండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ క్యూర్ సెల్ యూజ్ చేయాలి. దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ 3 ఇంగ్రీడియంట్ గురించి నేను చెప్తాను. సో ఒక 2 minutes అండి, అయిపోయిన సెక్షన్ కూడా నాకు ఇచ్చిన ఈ టైం ని. ఇంకోటి ఏంటంటే, మన క్యూర్ సెల్ వాడిన తర్వాత చాలా మంది టెస్ట్ మనుషులు చెప్తుంటారు, నేను చాలా బ్యూటీగా ఉన్నాను, నా ప్రాబ్లమ్స్ తగ్గింది, సో నాకు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గింది. మీరు బాగా అర్థం చేసుకోవాలి, మన క్యూర్ సెల్ వాడితే మనం బ్యూటీగా ఉండమండి, ఇంటర్నల్ ఆర్గాన్ బ్యూటీగా ఉంటాయండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్యూర్ సెల్. ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్, టాప్ ఇంగ్రీడియంట్స్ అండి, క్లోరోఫిల్. టాప్ ప్రొడక్ట్ అండి ఇది. ఈ క్లోరోఫిల్ అనేది ఒక లీఫ్ అండి. ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే, మన బాడీలో ఉన్న సెల్ పైన టాక్సిన్స్ లేయర్ ని క్లీన్ చేస్తుంది. నెయిల్ టు బ్రెయిన్ వరకు ఉన్న టాక్సిన్స్ లేయర్ ని క్లీన్ చేసి పర్ఫెక్ట్నెస్ చేస్తుంది. క్లీన్సింగ్ ఉంటుందండి. ఎక్కువ మంది చూస్తుంటాము, ఇప్పుడు డోంట్ థింక్ అబౌట్ వెయిట్ లాస్ అండి, థింక్ అబౌట్ ఫ్యాట్ లాస్. మన బాడీలో ఉన్న రక్తంలో ఉన్న పాచిని కానీ, సెల్ పైన టాక్సిన్స్ లేయర్ కానీ, ఇవన్నీ క్లియర్ చేయడానికి మన ఇందులో ఉన్న క్లోరోఫిల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇది ఎవరైనా సరే వాడచ్చు. సో ఎక్స్ట్రాడినరీ క్లీన్ చేయడం ద్వారా మనం చూడండి, మన బాడీకి 3 సిద్ధాంతాలు మనం ఫాలో అయితే, అకార్డింగ్ టు WHO అండి, క్లీన్సింగ్ యువర్ బాడీ. మన బాడీని అలాగే మన ఫెస్టివల్స్ లో ఎలాగైతే మనం క్లీన్ చేస్తామో, ఎలాగైతే మనం డైలీ డీప్ డెంటల్ క్లీన్ చేస్తామో,
బాత్ చేస్తాము. అలాగే ఇంటర్నల్ క్లీన్సింగ్ కి ఇక్కడ మన క్లోరోఫిల్ చాలా ఉపయోగపడుతుందండి. ఇంటర్నల్ క్లీన్సింగ్ అంటే మన బాడీలో ఉన్న మైక్రో సర్క్యులేషన్ లో ఆర్గాన్ లో ఉన్న కార్నోస్, లంగ్స్, ఆర్గాన్స్ అన్ని కూడా ఆ టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేస్తుందండి. ఎప్పుడైతే మన బాడీ క్లీన్సింగ్ అయిందో నెక్స్ట్ థింగ్ వచ్చి రీప్లెన్సింగ్ అండి. ఈ రీప్లెన్సింగ్ లో ద ఎక్స్ట్రాడినరీ ఇంగ్రీడియంట్స్ వస్తే అష్టాధ్యాన్ని. ఈ రోజు ఫారినర్స్ మలేషియా, జపాన్, థాయిలాండ్ ఎందుకు బ్యూటిఫుల్ గా ఉంటారంటే వాళ్ళు అష్టాధ్యాన్ని అనేది మన టేబుల్ పైన మనకి ఎట్లా బాగా చూడండి. మీరు అదర్ కంట్రీస్ మలేషియా, జపాన్, చైనాకి వెళ్ళినప్పుడు చూస్తే హోటల్కి వెళ్తే వాళ్ళ టేబుల్ పైన కర్రీస్ ఎక్కువ ఉంటుందండి, రైస్ బౌల్ చిన్నది ఉంటుంది. అదే మన దగ్గర చూడండి రైస్ ఎక్కువ ఉంటుంది, కర్రీస్ తక్కువ ఉంటుంది. వాళ్ళు టాప్ ఇంగ్రీడియంట్స్ అని తీసుకుంటారు. అష్టాజేంద్ర అనే ప్రొడక్ట్ ఏం చేస్తుందంటే ఇది సూపర్ అండి. FOXO3 జీన్స్ ఉంటుంది. దీని ఒక స్పెషాలిటీ ఏంటంటే ఏజ్ రివర్సల్. మన బాడీని యాంటీ ఏజింగ్, మన బాడీలో ఎక్కడైతే సెల్ బ్యాలెన్స్ అయిందో క్లీన్ చేసిన తర్వాత బ్యాలెన్స్ చేసే కెపాసిటీ మన అష్టాజేంద్రకి ఉందండి. ఏ ఆర్గాన్ లేదు. ఇప్పుడు చాలా మంది ఇస్తుంటాను నేను. ఇప్పుడు చాలా మంది చూడండి, ఇప్పుడు గైనిక్ డిపార్ట్మెంట్స్, వైట్ డిశ్చార్జ్, ఇంపార్టెన్స్ ఇవన్నీ ఎందుకు క్లియర్ అవుతున్నాయంటే మన అష్టాజేంద్ర ఇంగ్రీడియంట్ సెల్ లోపలికి వెళ్ళి మన క్లోరోఫిల్స్ క్లీన్ చేసిన తర్వాత ఈ అష్టాజేంద్ర బ్యాలెన్స్ చేస్తుందండి. ఎక్స్ట్రాడినరీ. ఇది రీప్లెన్సింగ్ చేసే కెపాసిటీ మన అష్టాజేంద్రకి ఉంది. ఎవరైతే ఇంగ్రీడియంట్ క్యూర్ సెల్ తీసుకుంటారో స్కిన్ టోన్ కూడా మారుతుందండి. హైయెస్ట్ వరాక్ వాల్యూ ఇన్ ద అష్టాజేంద్ర ఇంగ్రీడియంట్స్. అలాగే టాప్ ఇన్ బ్యాలెన్స్ యువర్ బాడీ. మన బాడీలో 2 టైప్ ఆఫ్ సర్క్యులేషన్స్ ఉంటాయి. వన్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్, అనదర్ వన్ ఇస్ ఎనర్జీ సర్క్యులేషన్. ఇట్ ఇస్ కాల్డ్ వైటల్ ఫోర్స్. చైనా భాషలో చి అంటారు, రేకిలో ప్రాణశక్తి అంటారు. ఇలాంటి వైటల్ ఫోర్స్ ని, ప్రాణశక్తిని బ్యాలెన్స్ చేసే ఇంగ్రీడియంట్స్ CO2. డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, మన ఇంట్లో కరెంట్ లేకపోతే ఏం చేస్తామంటే ఇన్వర్టర్ వాడతాం. ఒంట్లో కరెంట్ లేకపోతే CO2 పవర్ హౌస్. మన డిఎన్ఏలో ఉన్న పవర్ హౌస్ ని ఈ క్యూర్ సెల్ వెళ్ళి రీప్రొడ్యూస్ చేస్తుందండి. సెల్ లో ఉన్న డీజనరేట్ అయిన సెల్ ని రీప్రొడ్యూస్ చేస్తుంది. అందుకని ప్రతి దీంట్లో ఉన్న ఒమేగా 369 ఉందండి. ఈ 369 ద్వారా ఈ ఏం చేస్తుందంటే అందులో ఉన్న CO2 టాప్ అండి. కాబట్టి ఇలాంటి CO2 ఇంగ్రీడియంట్స్ ని వాడడం ద్వారా బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ మొత్తం బ్యాలెన్స్ చేసి పవర్ హౌస్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్. మీరు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ క్యూర్ సెల్ వాడాలి. హ్యాట్స్ ఆఫ్ టు లైట్స్ ఆర్ హ్యాట్స్ ఆఫ్ టు జై క్యూర్ సెల్. డియర్ ఛాంపియన్స్, వెల్కమ్ టు హెల్త్ వరల్డ్, డాక్టర్ శివరజని. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, సో మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా క్యూర్ సెల్ ఎంజాయ్ చేసి మనందరం కూడా అది బోట్లో ఎంజాయ్ చేద్దామండి. సో వెల్కమ్ టు కేరళ అండ్ థాయిలాండ్. సో వెల్కమ్ టు క్యూర్ సెల్. థ్యాంక్ యూ అండి. జై లైన్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ us and enlightening us. మన ప్రోడక్ట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. నేను లాస్ట్ సిరీస్ నుంచి ఒక క్యాప్షన్ ని తీసుకున్నాను. అదేంటంటే బిలీఫ్ నుంచి ఫెయిత్ లోకి. బిలీఫ్ ఏంటి, ఫెయిత్ ఏంటి, ఈ రెండు కూడా దాదాపు ఒకే రకమైనటువంటి సౌండ్ చేసేటటువంటి వర్డ్స్ కదా. బిలీఫ్ అంటే నమ్మటం, ఫెయిత్ ఉన్న కూడా నమ్మటమే కదా అని అంటే ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటో నేను లాస్ట్ టైం చెప్పడం జరిగిందండి. అదేంటి అని అంటే బిలీఫ్ అని అన్నది ఏంటి అని అంటే మనకి నమ్మకం. ఆ నమ్మకం మనకి ఎలా వచ్చేటటువంటి నమ్మకాన్ని బిలీఫ్ అంటారు అని అంటే మనం దానికి కావాల్సినటువంటి ఒక దృష్టాంతాన్ని చూసి, ఒక రిజల్ట్ చూసి, దానికి అది నమ్మేటట్టుగా చేసేటటువంటి ఏదో ఒక విషయాన్ని చూసిన తరువాత మనకి నమ్మకం వస్తే దాన్ని బిలీఫ్ అంటారండి. మరి ఫెయిత్ అంటే ఏంటి? నేను లాస్ట్ సెషన్లో చెప్పిన పాయింట్ అండి ఇది. ఫెయిత్ అంటే ఏంటి అని అంటే ఏది చూసినా చూడకపోయినా ఆ విషయాన్ని నాకు చెప్పిన వాళ్ళ ద్వారా కావచ్చు, నాకు చెప్పినటువంటి వ్యక్తి యొక్క ఏమంటారు దాన్ని, క్రెడిబిలిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, నేను నమ్ముతున్నాను. నేను చూడకుండానే నమ్ముతున్నాను. చూడకుండా నమ్మేదాన్నే విశ్వాసం అంటారు అనమాట. ఓకేనా? మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో, మన ప్రోడక్ట్ యొక్క ఈ ప్రస్థానం ఏదైతే ఉందో, ఈ మూమెంట్ ఏదైతే ఉందో, ఈ 4 months లోనే ఇది ఎన్ని లీప్స్ అండ్ బౌన్స్ గా ఎలా ముందుకి వెళ్ళిందో ఆ వెళ్ళినటువంటి విధానాన్ని నేను మీకు పరిచయం చేయడం కోసం ఈ సిరీస్ ఇలా స్టార్ట్ చేశానండి. ఓకేనా? మనం బిలీఫ్ నుంచి మనం ఎలాగా ఏ రకంగా ఫెయిత్ లోకి వచ్చాము అనేటటువంటి ఒక ప్రాసెస్ లో
ఈ ప్రాసెస్ నేను చెప్పే ముందు మీకు ఒక పారాడైమ్, దీన్ని పారాడైమ్ అంటారండి. మనకి అభిప్రాయాలు క్రియేట్ అవుతూ ఉంటాయి మనకు వచ్చేటటువంటి అనుభవాల వల్ల, మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల వల్ల. ఓకేనా? వీటన్నిటి వల్ల కూడా మనం చూసేటటువంటి సొసైటీ వల్ల, మన చుట్టూ ఉన్నవాళ్ళు చేసేటటువంటి పనుల వల్ల, వీటన్నిటి వల్ల మనకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ అభిప్రాయాలు కొన్ని ఎంత గట్టిగా ఉంటాయి అంటే దాని గురించి మనకి ఏం తెలిసినా తెలియకపోయినా కూడా డైరెక్ట్ గా మనం ఫెయిత్ లోకి వెళ్ళిపోతాం ఆ విషయాల గురించి. ఓకేనా? అది మన గురించి మనకు కావచ్చు, అంటే నా గురించి నేను మాట్లాడేటప్పుడు, నా గురించి నేను అనుకునేటప్పుడు, నేను చెప్పేది కరెక్ట్ అని, నేను చేసేది ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది నా గురించి ఫెయిత్ అన్నమాట. దాని గురించి నాకు ప్రూఫ్లు అవసరం లేదు. దాన్ని ఫెయిత్ లోకి తీసేసుకుంటా నేను చేసేది ఎప్పుడు మంచిదే ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా? దిస్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి అండి. దీని గురించి నేను లాస్ట్ టైం నేను చెప్పేటప్పుడు ఒక పారాడైమ్ అనేటటువంటి ఒక విషయాన్ని నేను మీకు చెప్పాను. ఆ పారాడైమ్ అనేటటువంటి ఆ రోజున నేను ఆ పీపీటీని నేను ప్లే చేయలేకపోయాను. చిన్న పీపీటీనేనండి, పెద్దది కాదు. ఆ రోజు నేను నోటితో చెప్పడం జరిగింది. దాన్ని ఈ రోజున మీకు షేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్. అక్కడ నుంచి మన ఇవాళ సబ్జెక్ట్ ని మనం మొదలు పెడదాం. పారాడైమ్ అంటే ఏంటి? పారాడైమ్ అంటే ఏం లేదు సార్, ఒక ఎగ్జాంపుల్. మనం ఏదన్నా ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు అది అలా ఆలోచించడానికి కారణమైనటువంటి ఒక విషయం అన్నమాట. ఇలా జరిగింది కాబట్టి ఇది కూడా అలా జరుగుతోంది అని చెప్పి రిలేట్ చేసుకోవడానికి మన మైండ్ లో క్రియేట్ అయినటువంటి ఒక అభిప్రాయం. దాన్నే పారాడైమ్ అంటారనమాట. దీనికి కారణాలు సవా లక్ష ఉండొచ్చు. ఇందులో నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఒక సైంటిఫిక్ ఇది చేసినటువంటి సైంటిఫిక్ ప్రయోగం అనమాట ఇది. ఇందులో నేను చెప్పాను కదా లాస్ట్ టైము, ఇందులో ఇంగ్లీష్లో ఉందండి, నేను కొంత ఇచ్చేస్తాను. ఒక కేజ్ లోనండి 5 కోతుల్ని పెట్టారు సైంటిస్టులు. ఆ తర్వాత మధ్యలో ఒక ల్యాడర్ పెట్టి, ఒక నిచ్చెన పెట్టి, ఆ నిచ్చెన మీద ఒక బనానాస్ పెట్టారు అనమాట, అరటికాయల్ని పెట్టారు. ఓకేనా? ఎప్పుడైతే బనానాస్ అంటే కోతులకి టెంప్టేషన్, ఎప్పుడైతే ఏదన్నా కోతి ఆ బనానాలను తీసుకోవడానికి ట్రై చేస్తే మిగిలిన 4 కోతుల్ని కూడా చల్లటి నీళ్లతో వాటిని తడిపేవాళ్ళు అనమాట. ఎప్పుడు ఏది ట్రై చేసినా. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఏం చేసినాయి, మిగతా కోతులు ఏం చేసినాయి, ఏదన్నా కోతి ముందుకు గనక వెళ్ళి ల్యాడర్ ఎక్కితే మిగతా 4 కోతులు ఏం చేసాయంటే దాన్ని కిందకి, ఎందుకంటే వీటి మీద నీళ్లు పడతాయి కదా, పైకి ఎక్కే కోతికి ఏమీ అవ్వదు, కానీ కింద ఉన్నటువంటి 4 కోతులకి నెత్తి మీద ఇది పడుతుంది కదా, చల్లటి నీళ్లు పడతాయి కదా, అందుకని అవి ఏం చేస్తాయంటే దాన్ని కిందకి లాగి కొట్టేయి అనమాట. ఓకేనా? ఈ విషయం ఏదైతే ఉందో ఇది వీళ్ళకి అర్థమైన తర్వాత వాటికి ఎంత టెంప్టేషన్ ఉన్నా కూడా బనానాస్ తినాలని చెప్పి ఎంత ఆకలి ఉన్నా కూడా అది వెళ్ళటం ట్రై చేయలేదండి. ట్రై చేయడం మానేసినాయి అనమాట. ఓకేనా? ఆ తర్వాత ఏం చేశారు అని అంటే ఒక కోతిని మారుస్తారు. ఆ కోతికి ఇదేమీ తెలియదు. ఓకే, ఇప్పుడు ఈ కోతి ఏం చేసింది, లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ బనానాస్ తీసుకొని, దీనికి తెలియదు కదా పైకి వెళ్తే ఏం జరిగింది ఏంటి అని అన్నది, ఇది పైకి ఎక్కడానికి మొదలు పెట్టేసరికి ఏమైంది, 4 కోతులు యాజ్ యూజువల్ దీన్ని కిందకి లాగి కొట్టినాయి. ఎందుకు? వీటికి తెలుసండి, 4 కోతులకి కూడా తెలుసు ఎవరన్నా దాన్ని ఎక్కితే వీటి మీద చల్లటి నీళ్లు పడతాయి అని చెప్పేసి. ఇది 1కి 4 సార్లు తన్నులు తిన్న తర్వాత ఇంకా లాభం లేదు, అది ఎక్కకూడదు అనుకుంటాలే అని చెప్పి దీనికి కూడా ఒక అభిప్రాయం వచ్చేసింది. ఎందుకు అని అన్నది దీనికి తెలియదు, వీటి మీద చల్లనీళ్ళు పడతాయని కానీ లేకపోతే జరిగేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అన్నది కానీ వీటికి తెలియదు అనమాట. ఈ ఒక్క కోతికి తెలియదు. ఈ రకంగా వీళ్ళు ఏం చేశారంటేనంటే కోతుల్ని మార్చుకుంటూ వెళ్ళారు. ఇప్పుడున్నటువంటి ఈ 5 కోతులకి, అంటే ఫస్ట్ ఒక కోతి, ఆ తర్వాత 2 కోతులు, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4, ఆ తర్వాత 5 అలా మార్చుకుంటూ వెళ్ళారనమాట. ఆ స్లైడ్స్ అన్ని తీస్తాను. ఇదేంటి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 5 కోతులకి ఏదైతే ఉందో వీటికి నీళ్లు పట్టడం గురించి, చన్నీళ్లు పట్టడం గురించి అసలు ఏమీ తెలియదు. ఓకేనా? అయినా సరే ఇవి ఏమీ కూడా పైకి వెళ్ళి తీసుకోవట్లేదు. ఎందుకని తీసుకోవట్లేదు అని అంటే ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఒక కోతిగా ఉన్నప్పుడు కానీ 2గా ఉన్నప్పుడు కానీ ఏం చేసినాయి అని అంటే, తెలిసిన కోతులు ఎందుకైతే బీట్ చేస్తున్నాయో అది తెలియకపోయినా కూడా ఇవి కూడా బీటింగ్ చేసేవి, ఇవి కూడా కొట్టడం అన్నది మొదలుపెట్టి కొట్టేవి అనమాట. ఆ రకంగా ఈ 5 కోతులకి తెలిసింది ఏంటి అని అంటే ఆ బనానాస్ ని మనం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అని అనేది వీటికి తెలియదు.
తీసుకోవడానికి ఏదన్నా ట్రై చేస్తే మాత్రం కొట్టేవన్నమాట. ఈ రకంగా అవి ఎందుకు ఎక్కకూడదు అని చెప్పి తెలిసినా తెలియకపోయినా కూడా ఒక అభిప్రాయం ఏదైతే క్రియేట్ అయిందో, దానికి కారణం తెలియకపోయినా కూడా ఏదైతే అభిప్రాయం క్రియేట్ అయిందో అదే మన పారాడైమ్ అండి. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాము అని చెప్తే, ఐ డోంట్ నో సార్, దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్ డన్ అరౌండ్ హియర్. నాకైతే తెలుసు సార్, అందరూ చేస్తున్నారు, నేను కూడా అలానే చేస్తున్నాను అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అలా మనం చెప్పామనుకోండి, దానివల్ల ఉపయోగం ఏముందండి? ఓకేనా? చివరికి వెళ్ళిపోతానండి దీనివల్ల. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పాడంటేనండి హ్యూమన్ బీయింగ్స్ గురించి, ఓన్లీ 2 థింగ్స్ ఆర్ ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ అని అంటే అనంతం అనమాట, దానికి అంతం అన్నది ఉండదు అనమాట. ఇన్ఫినిట్ అవేంటి అని అంటే యూనివర్స్ అంటే ఈ విశ్వం. రెండోది ఏంటి అని అంటే హ్యూమన్ స్టూపిడిటీ. ఓకేనా? అండ్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది ఫార్మర్. ఫార్మర్ అని అంటే ఏంటి? యాక్చువల్గా ఇది ఇన్ఫినిటా కాదా అని అన్నది యూనివర్స్ గురించి అయితే నాకు తెలియదు, కానీ హ్యూమన్ స్టూపిడిటీ గురించి అయితే నాకు తెలుసు అనేటటువంటి ఒక ఇది ఉందన్నమాట. ఓకే, మనం ఏదన్నా నేర్చుకున్నామా దీని నుంచి? ఒకవేళ ఇందులో నుంచి నేర్చుకోకపోతే, ఇప్పటికీ మనకి తెలియకపోతే ఏం నేర్చుకోవచ్చు? ఆలోచించండి సార్, ఇది మనం ఎందుకు నేర్చుకోవాలి? నేర్చుకోవడం అంత కష్టమైతే మాత్రం మనం ఏం చేస్తాము అని అంటే సార్, మన పాత ఏంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, పాత అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మిగతా లైఫ్ కూడా మనం గడిపేస్తాం సార్. దానివల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగం ఉండదు, మనలో వచ్చేటటువంటి మార్పు ఉండదు, మనలో వచ్చేటటువంటి గ్రోత్ ఉండదు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంతకుముందు మనం ఎన్నో ప్రోడక్ట్లు మనం ప్రమోట్ చేసాము. పాజిటివ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాను సార్. మనం ఎన్నో ప్రోడక్ట్లు ప్రమోట్ చేసాము, ఎందుకు ప్రమోట్ చేసామో కూడా మనకు తెలియదు. మనం ఏదైతే ఇన్కమ్ కోసం అనుకోవచ్చు, లేకపోతే టీం కోసం అనుకోవచ్చు, మొహమాటం కోసం అనుకోవచ్చు, సో మెనీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వాటన్నిటి వల్ల మనం చేసాం. కానీ ఇక్కడ మనం చేస్తుంది ఏంటి అని అంటే, తెలుసుకొని ఒక బిలీఫ్ లో నుంచి ఈ ప్రోడక్ట్ లో ఏముంది, ఈ ప్రోడక్ట్ ఏంటి, ఈ ప్రోడక్ట్ ఎందుకు పనిచేస్తుంది, ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఈ ప్రోడక్ట్ ఏ కారణాల వల్ల మనకి ఇన్ని రిజల్ట్స్ ఇస్తుంది, ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేటటువంటిది మనం అన్ని తెలుసుకొని అప్పుడు మనం ప్రమోట్ చేస్తున్నామండి దీన్ని. ఇదే మనం నేర్చుకోవాల్సింది. ప్రతి దాంట్లో కూడా, ప్రతి పనిలో కూడా, ప్రతి అడుగులో కూడా, ప్రతి సక్సెస్ లో కూడా మనం ఎలా అవుతున్నాము, ఎందుకు అవుతున్నాము, ఎలా ముందుకెళ్తున్నాము అని అన్నది మనకు తెలిస్తే తప్ప యూ కెనాట్ లీడ్ యువర్ టీమ్, యూ కెనాట్ గైడ్ యువర్ టీమ్, యూ కెనాట్ కంప్లీట్ యువర్ సక్సెస్. దానికోసమే సార్ నేను ఇది చూపించడం అన్నది జరిగింది. ఒక బిలీఫ్ లో నుంచి మనం ఒక ఫెయిత్ లోకి ఎందుకు వెళ్ళాలి అని అంటే, ఫెయిత్ అంటే ఏంటి అని అంటే, ఇంకా ఈ ప్రోడక్ట్ గురించి ఎంత మంచిగా చెప్పినటువంటి నేనే దీని గురించి నెగిటివ్ గా చెప్పినా కూడా మీరు నమ్మకూడదు. అంతటి నమ్మకం ఈ ప్రోడక్ట్ మీద, అంతటి ఫెయిత్ ఈ ప్రోడక్ట్ మీద, ఈ ప్రోడక్ట్ ఇచ్చేటటువంటి రిజల్ట్స్ మీద మనం గనక కలిగి ఉంటే, మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా ఆ విశ్వాసం కనపడుద్ది ఎదుటి వాడికి మనం చెప్పేటటువంటి ఆన్సర్ వల్ల బుద్ధి చెప్పినట్టు అవుతుంది. అప్పుడు అందులో నుంచి వచ్చేటటువంటి ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో, కాన్ఫిడెన్స్ అని అన్నది ఒకటి, స్మైల్ అన్నది ఒకటి కంటాజియస్ అండి. ఏదో అంటారు కదా, ఆవులింత వచ్చిందంటే పక్కనోడికి కూడా ఎవరో ఒకడికి ఆవులింత వస్తుంది. తుమ్మొస్తే రాకపోవచ్చు కానీ ఆవులింత అయితే మాత్రం గ్యారంటీగా వస్తుంది అని అంటారు కదా, కంటాజియస్ అనమాట. ఓకేనా? అదే విధంగా కాన్ఫిడెన్స్ కూడా కంటాజియస్ అనమాట. ఇటువంటి కాన్ఫిడెన్స్ ని మనం తీసుకొని మనం ముందుకు అడుగు వేయటానికి మనం చేసినటువంటి ప్రయత్నం ఏంటి అని అంటే, ప్రోడక్ట్ గురించి కూలంకషంగా తెలుసుకోవటం. ఇందులో ఉన్న సైన్స్ ఏంటి, ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవి ఒక్కొక్కటి ఏం చేస్తాయి, దీని గురించినటువంటి ఎక్స్క్లూజివ్ ఇదేంటి. ఇక్కడ నేను ఒక్కడనే కాదు సార్ ఈ పని చేసింది. ఈ ప్రోడక్ట్ గురించి మీకు తెలియచెప్పడం అనేటటువంటి పని నేను ఒక్కడనే చేయలేదు. అందరూ వాళ్ళకి తెలిసినటువంటి దీన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ మీద ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఆ ప్రోడక్ట్ గురించి వచ్చేటటువంటి ఏదైతే ఇది ఉందో ఆ కాన్ఫిడెన్స్ ని మనకి పంచడం అనేది జరిగింది. అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రోడక్ట్, అద్భుతం అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఇంకా మనం ఆగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మన బిలీఫ్ అని అన్నది ఏదైతే ఉందో, ఫస్ట్ లో మనం అనుకున్నాం కదా, ఏదన్నా ఒక ప్రోడక్ట్ ని, ఈ ప్రోడక్ట్ పనిచేసిన తర్వాత, ఈ ప్రోడక్ట్ పనిచేస్తుందని తెలిసిన తర్వాత నేను ఎదుటి వాళ్ళకి ప్రమోట్ చేస్తానండి. ఎందుకు అని అంటే మన అనుభవాలు అటువంటివి. పాత రోజుల్లో మనం చేసిన ఏ ప్రోడక్ట్ కూడా ఇటువంటి ఏమంటారు దాన్ని, రిజల్ట్స్ ఇవ్వలేదు. ఇది కూడా అలాంటిదేనేమో.
పైగా ఇప్పుడు వచ్చి చెప్పేవాళ్ళు ఎలా చెప్తున్నారంటే ఇది డ్యామ్ షూర్ గా పనిచేస్తుంది, ప్లస్ 200+ డిజార్డర్స్ కి సింగిల్ షూర్ షాట్ సొల్యూషన్ అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇలానే చెప్తారు వీళ్ళు, ఇలానే చెప్తారు. ఈ రకమైనటువంటి ఒక పారాడైమ్ తో మనం ఏం చేసామంటే మొదలు పెట్టామండి. కానీ ఆ పారాడైమ్ మారుతూ వచ్చింది. ఈ రోజున మనకి ఈ ప్రోడక్ట్ అని అన్నది దాన్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేనట్టుగా తన్ని తాను ప్రూవ్ చేసుకుంది. దాన్ని మనం ఏం చేయలేదండి, మనం ఏం ప్రూవ్ చేయలే, తన్ని తాను ప్రూవ్ చేసుకుంది. అందుకని ఈ రోజున ప్రతి ఆదివారం నాడు మనం పెట్టేటటువంటి టెస్టిమోనియల్స్ లో చూడండి, కొత్త టెస్టిమోనియల్స్ వస్తున్నాయి. లాస్ట్ సండే సార్ ఇంతకీ మీరు నోట్ చేసుకుంటున్నారు కదా, నోట్బుక్ పెన్ను దగ్గర పెట్టుకొని నోట్ చేసుకుంటున్నారు కదా, నోట్ చేసుకుంటే మీకు కూడా అర్థమై ఉంటుంది. లాస్ట్ దీంట్లో పయోరియా అన్న దాని మీద కూడా ఇది పనిచేసినట్టుగా వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి సార్. ఆ వ్యక్తి పయోరియా అంటే నథింగ్ బట్ బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ ది మౌత్ అనమాట. దానికి కారణాలు తర్వాత సంగతి, దాని గురించి కదా నేను చెప్పింది. పయోరియా మీద కూడా ఇది పనిచేసింది అని అంటే ఏంటి, అతను తన ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు పక్కన కూర్చొని మాట్లాడలేకపోయేవాడు, అంటే దూరం నుంచొని మాట్లాడేవాడండి. అటువంటిది ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ కి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతున్నాను అనేటటువంటిది సరే ఇది చాలా పెద్ద సక్సెస్. మీకు అర్థం అవట్లేదు అనుకుంటా. చాలా పెద్ద సక్సెస్ తెలుసా మీకు అది. దూరం నుంచొని మాట్లాడేటప్పుడు ప్రతి క్షణం అతనికి గుర్తొచ్చేది ఏంటి అని అంటే బ్యాడ్ స్మెల్ ఆఫ్ హిస్ మౌత్ అండి. అది ఎంత ఆత్మన్యూనతకి దారి తీస్తుంది అని అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. అటువంటిది అతనికి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అని అన్నది పాసిబుల్ అయింది అని అంటే మిరకిలే సార్. అది మిరకిల్ అంటే ఏదో ఏంటి విశ్వంలో ఆకాశంలో నుంచి ఊడిపడేది కాదు కదా, తనకి జరిగింది అది మిరకిలే. తన లైఫ్ లో అలా చేయలేను అని అనుకున్నటువంటి విషయం అలా జరగడం అన్నది. ఓకేనా. ఇటువంటి కొత్త విషయాలు మనకి కొత్త కండిషన్స్ లో ఇన్ని రకాలుగా పనిచేస్తుంది ఈ ప్రోడక్ట్ అనేటటువంటిది మన దగ్గరికి రావడం అన్నది నిజంగా ఈ ప్రోడక్ట్ ని ప్రూవ్ చేసింది మనం కాదండి, తనను తానే ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే మన బిలీఫ్ ని ఫెయిత్ లెవెల్లో తీసుకెళ్ళి దీన్ని ఇంకా ముందుకి తీసుకెళ్ళాలి. అవుట్ రైట్ గా తీసుకెళ్ళాలి అని అంటే ఒక టార్గెట్ పెట్టుకొని తీసుకెళ్ళాలి, ఒక గోల్ పెట్టుకొని తీసుకెళ్ళాలి. షార్ట్ టర్మ్ గోల్స్ కోసం మనకు బొనాంజాలు ఇస్తున్నారు, లాంగ్ టర్మ్ గోల్స్ కోసం మనకు ర్యాంక్స్ ఉన్నాయి, మన లైఫ్ సెటిల్మెంట్ కోసం మనకి కెరీర్ ఉంది, ఇందులో మన ప్లాన్ లో ఉంది. కాబట్టి వీటన్నిటిని సెట్ చేసుకొని ఇదే ప్రోడక్ట్ ని మనం బేస్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది నా ఉద్దేశం అన్నమాట. ఈ ప్రాసెస్ లో మన యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఈ ప్రోడక్ట్ గురించినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఇనీషియల్ స్టేజెస్ లో కొన్ని క్లాసులు మనం మిస్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు. దానికోసం మనం రిపిటేషన్ చేసుకుందాము, అది ఇన్ ఏ లేటర్ టైం. దాన్ని డిజైన్ చేయాల్సి వస్తుంది. సార్తో కూర్చొని డిజైన్ చేసిన తర్వాత వాటి గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాము. కాకపోతే ఇవాళ ఇంకొక కొత్త పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే కొన్ని ఫోన్లు వస్తున్నాయి సార్ మనకి, కొన్ని ఫోన్లు వస్తున్నాయి. ఇంతకు ముందు ఎక్కువ వచ్చాయి ఫోన్లు, కానీ ఇప్పుడు రావట్లేదు. సెపరేట్ ఫోన్లే వస్తున్నాయి అనమాట. స్పెషల్ కేసులు అయితేనే నాకు ఆ ఫోన్లు రావడం అన్నది జరుగుతుంది. అందులో మొదటిది వచ్చేసేసి జెనెటికల్ గా వచ్చేటటువంటి దీనికి మన ప్రోడక్ట్ వాడొచ్చా అని అంటే జెనెటికల్ గా అంటే బై బర్త్ వచ్చేటటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కి మన ప్రోడక్ట్ పనిచేస్తుందా అని అంటే సార్ మన ప్రోడక్ట్ పనిచేసేది ప్రతి వ్యక్తి ఇది తీసుకోవచ్చు సార్. ఇది కామన్ ఆన్సర్. ప్రతి వ్యక్తి దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది న్యాచురల్, నో కెమికల్స్ యాడెడ్, నో స్టెరాయిడ్స్ యాడెడ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాము. ఫిజికల్ గా కూడా ప్రూవ్ చేసాము బై టేకింగ్ ది టెస్టింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఇందులో ఏవైతే ఉన్నాయో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పి మనకి తెలిసిపోయింది. కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. మరి ఈ పర్టికులర్ దీని గురించి మనకు వచ్చేటటువంటి డౌట్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఎప్పుడైనా సరే ఒక పేషెంట్ ఇఫ్ ఈ సఫరింగ్ ఫ్రమ్ ఏ పర్టికులర్ ఇండికేషన్ అండి, మనం ఆ ప్రోడక్ట్ ని వాళ్ళకి సజెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ ఇండికేషన్ లో ఈ ప్రోడక్ట్ పనిచేస్తుందా లేదా అనేటటువంటి కోరిలేషన్, ఆ అబ్జర్వేషన్, ఆ తర్వాత దాని మీద ఆ ఇవాల్యుయేషన్ అన్నది ఆ పేషెంట్ కి ఉంటుందన్నమాట. ఆ ఇవాల్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆ పాయింట్ నుంచి కొంచెం మీరు పక్కకి పెట్టగలిగితే హీ కెన్ టేక్ ఇట్ అండి.
లేకపోతే ఏమవుతుంది అని అంటే ఇప్పుడు జెనెటికల్ డిజార్డర్స్కి మన ప్రోడక్ట్ అంత ఇదిగా పనిచేయకపోవచ్చు అని అన్నది నాకు తెలిసినటువంటి సైన్స్. కానీ మన ప్రోడక్ట్ ప్రతి చోట మిరాకిల్స్ చేస్తుంది, ప్రతి చోట మిరాకిల్ చేస్తుంది. ఒక్కసారి అది కన్ఫర్మ్ అవ్వకుండా నేనైతే కన్ఫర్మ్డ్ అని చెప్పలేను. అందుకని నేను వాళ్ళకి చెప్తుంది ఏంటి అని అంటే, మీ అందరికి కూడా చెప్తుంది ఏంటి అని అంటే, ఇది ఇవ్వకూడదల్లా ఏంటి అని అంటే ఒక 3 చోట్ల, అక్కడ మాత్రం ఇవ్వమాకండి. ఎక్కడది? గర్భిణీ స్త్రీలకి, తర్వాత పాలిచ్చే తల్లులకి అండి, ఓకేనా, లాక్టేటింగ్ మదర్స్ అంటారు, ఓకేనా. ఆ తర్వాత 12 సంవత్సరాల లోపు పిల్లలకి, వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు దీన్ని సజెస్ట్ చేయమాకండి. ఇట్ ఈస్ అగెనిస్ట్ ది రూల్స్ అండ్ కాబట్టి దాన్ని మాత్రం వాళ్ళకి సజెస్ట్ చేయమాకండి. మిగతా దాంట్లో ఏదైతే బాగా క్రిటికల్ ఉందో ఆ క్రిటికల్ దగ్గరికి వెళ్ళమాకండి. మిగతా అందరికీ కూడా ఇవ్వచ్చండి, అందరికీ ఇవ్వచ్చు. వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే, జెనెటికల్ గా ఇచ్చేసినప్పుడు కానీ లేకపోతే అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, నేను ఈ పాయింట్ని ఇంతకు ముందు కూడా టచ్ చేశానండి. ఒకప్పుడు మనకి ఒక టాపిక్ వచ్చింది, అదేంటి అని అంటే మస్కులర్ డిస్టోపియా అనేటటువంటి దాని దగ్గర మనకి ఒక టాపిక్ వచ్చింది. ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను ఈ పాయింట్ ని టచ్ చేయడం అన్నది జరిగింది. మళ్ళీ ఇంకొకసారి టచ్ చేస్తున్నాను ఈ టాపిక్ ని. ఇదేంటి అని అంటే సార్, ఇది మన బాడీలో కేవలం ఆ ఒక్క ప్రాబ్లమే కాదండి. ఆ ఒక్క ప్రాబ్లం రావడానికి మిగతా అన్ని కారణాలు ఉన్నాయి మన బాడీలో. వీటన్నిటి వల్ల ఆ వ్యక్తికి, ఆ పర్టికులర్ వ్యక్తికి ఆ కారణం అని అన్నది ఆ ఇండికేషన్ అన్నది రావటం, ఆ సిమ్టమ్ అన్నది రావడం జరిగింది. కానీ అతని బాడీలో కూడా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్, తర్వాత ఇన్ఫ్లమేషన్, ఆ తర్వాత అండర్ న్యూట్రిషన్, ఆ తర్వాత ఏమో ఈ టాక్సిఫికేషన్, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇవి కాకుండా వీటన్నిటి వల్ల సర్టన్ ఇండికేషన్స్, ఇంకా సిమ్టమ్స్ కూడా అతను దీంట్లో బాడీలో బిల్డ్ అవుతూ ఉండొచ్చు. వాటన్నిటికీ కూడా ప్రొటెక్షన్ కావాలి. ఈ ఒక్కదాని వల్లే కాదు, ఈ ఒక్కటే కాదు. ఆ పాయింట్ మీరు అతనికి హైలైట్ చేయడం ద్వారా అతనికి కూడా ఇది ఇవ్వడం అని అన్నది ఐడియల్ అవుతుందండి. ఎందుకనంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇంకొకటి ఏంటంటే ఈ ప్రోడక్ట్ ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఒకటి మనకి కొంత బిజినెస్ వస్తుంది, మనకి కొంత ప్రమోషన్ వస్తుంది, మనకి కొంత సక్సెస్ వస్తుంది అనేటటువంటి ఆలోచనతో నన్ను అడగడం అని అన్నది జరుగుతుంది. నేను కాదు అని చెప్తే వాళ్ళు డిస్కరేజ్ అవుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ కాదు అని చెప్పడానికి ఉద్దేశం ఇదొక్కటేనండి, ఈ ఒక్కటే కారణం, అంతకు మించి ఏం లేదు. మీరు దానికి పర్లేదండి వాడండి అని చెప్పారు అని అంటే, వాళ్ళు ఎప్పుడైతే ఈ మాట మీరు చెప్పారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఇదేదైతే ఉందో, ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం దగ్గర మన ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అని అన్నదాన్ని చూస్తారు వాళ్ళు. కానీ వాళ్ళని మీరు ఈ వైపుకి తీసుకురండి. అదొక్కటే కాదు సార్, దాని మీద ఎలా పనిచేస్తుంది అని అన్నది మనకి టెస్టిమోనియల్స్ చాలా దగ్గర ఉన్నాయి. వాటి దగ్గర లేనప్పుడు మనకి ఇంకా టెస్టిమోనియల్ రాలేదండి దాని గురించి. కానీ మీరు వాడి చూడండి అని చెప్పేసి పాజిటివ్ గా చెప్పండి. మన ప్రోడక్ట్ వల్ల వాళ్ళకి లాభమే తప్ప, ఐఎమ్ రిపీటింగ్ అండి, మన ప్రోడక్ట్ వల్ల వాళ్ళకి లాభమే తప్ప, ఆ లాభం కనపడొచ్చు, కనపడకపోవచ్చు, లాభమే తప్ప రెండో విషయం జరగడానికి ఆస్కారం లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ ఎవరికైతే ఉందో ఇది ఇండియాలో ఉన్న 140 కోట్ల మందికి ఇవ్వచ్చు. అదే మళ్ళీ ఆ 3 పీపుల్ మాత్రమే ఇవ్వకండి. వాళ్ళు ఎంతమంది ఉన్నారో సెన్సస్ లో నాకు తెలియదు కాబట్టి చెప్తాను, ఓకేనా. ఇన్ జనరల్ మన ప్రోడక్ట్ ని మనం హ్యాపీగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్ అండి నేను చెప్పాలనుకున్నది. ఎవరికైనా సరే ఈ ప్రోడక్ట్ ఇవ్వచ్చు అని అన్నది. ఇందులో ఒక చిన్న పాయింట్ చెప్పింది ఏంటి అని అంటే, క్రిటికల్ అంటే ఏంటి, కొంతమంది 4th స్టేజ్ లో ఉన్నటువంటి క్యాన్సర్ గురించి, ఆ తర్వాత ఏమో డయాలసిస్ గురించి, వీటి గురించి చెప్తున్నారు అనమాట. బేసికలీ వీఆర్ నాట్ డాక్టర్స్ అండి, వీఆర్ జస్ట్ హెల్త్ కన్సల్టెంట్స్. వాళ్ళకి హెల్త్ గురించి చెప్పడానికి వచ్చినటువంటి కన్సల్టెంట్స్ అంతే తప్ప వాళ్ళకు ఉన్నటువంటి రోగాన్ని నయం చేసేటటువంటి డాక్టర్స్ మీ కాదు మనం. కాబట్టి ఈ విషయం దగ్గర కాషియస్ గా ఉండండి. వాళ్ళు మీకు బాగా క్లోజ్ అయితే తప్ప మీరు ఈ విషయాన్ని మన ప్రోడక్ట్ ని వాళ్ళకి సజెస్ట్ చేయమాకండి. ఎందుకంటే ఈ డోసేజ్ వాడటంలో కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాలసిస్ పేషెంట్స్ అండి, డయాలసిస్ పేషెంట్స్ కి ఉన్నటువంటి మెయిన్ హర్డిల్ ఏంటి అని అంటే, ఇది మన ప్రోడక్ట్ ఇవ్వకూడదు అంటే మన ప్రోడక్ట్ హ్యాపీగా ఇవ్వచ్చండి. మన ప్రోడక్ట్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే మన ప్రోడక్ట్ లో చెప్పాను కదా, మన బాడీకి కావాల్సినటువంటి 45 ఇంగ్రీడియంట్స్ లో వాటర్ కూడా చాలా ఎసెన్షియల్. అటువంటి ఇదేదైతే ఉందో అది మనకి ఏమంటారు దాన్ని, వాటర్ అన్నది మెయిన్ అనమాట. డయాలసిస్ పేషెంట్స్ వాటర్ ని తాగటం అని అన్నది వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. రోజుకి 1 లీటర్ కంటే ఎక్కువ ఉండకూడదు అనేటటువంటి ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది అనమాట, ఓకేనా. ఆ రిస్ట్రిక్షన్ వల్ల
ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఆ లీటర్ వాటర్ని ఎప్పుడు తాగుతారు? మందులు వేసుకోవటానికి ఆ టైంలోను, ఆ తర్వాత ఏమో భోంచేసిన తర్వాత ఆ టైంలో దాన్ని వాళ్ళు పంచుకుంటారనమాట. అలా పంచుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు వాటర్ కొంచెం తాగాల్సి వస్తుంది. ఎక్కువ కాకపోయినా కనీసం ఆ లీటర్ వాటర్ అయినా వాళ్ళు తీసుకోవాల్సిన ఆగత్యం వస్తుందనమాట. అటువంటి పరిస్థితుల్లో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది లేకపోతే అన్నిటికంటే ముందు మనది వేసుకోవడం ద్వారా, అప్పుడు కొంత వాటర్ తీసుకోవడం ద్వారా, ఆ తర్వాత టాబ్లెట్స్ వేసుకోవడం ఇలాగా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తది. అలా అడ్జస్ట్ చేసుకుంటే తప్ప రిజల్ట్ అన్నది కనపడదు. రిజల్ట్ కనపడకపోతే అదొకటి మనకి ఒక ఫీడ్‌బ్యాక్ అవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, క్రిటికల్ కేసుల దగ్గర కూడా మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్పడం నా ఉద్దేశం. ఓకేనా? ఇది సెకండ్ పాయింట్ అండి. ఇకపోతే థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ నేను ఏం చెప్పబోతున్నానంటే కొంతమంది చెప్తున్నారండి. ఏమని అనంటే సార్ 1 సెకండ్ సార్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి. కొంతమందికి తొందరగా పని చేయడం, కొంతమందికి కొంచెం లేట్ అవ్వటం, ఇంకొంతమందికి ఇంకొంచెం లేట్ అవ్వటం. ఒక 3 నెలలు వాడిన తర్వాత కూడా వాళ్ళకి మెయిన్‌గా ఏదైతే ఉందో వాళ్ళకి అసలు పని చేయలేదని చెప్పి ఇప్పుడు దాకా నాకు చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరండి. ఓకేనా? మెయిన్‌గా వాళ్ళు దేనికోసమైతే వాడుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ పెరాలిసిస్ అనుకోండి. పెరాలిసిస్ దగ్గర ఇది మెయిన్‌గా వాళ్ళు దేనికి వాడుతున్నారు అనంటే మొబిలిటీ ఆఫ్ దేర్ హ్యాండ్ అండి. అది ఎఫెక్టెడ్ హ్యాండ్ కాకపోతే లెగ్. ఆ తర్వాత వాళ్ళ కంఫర్టబిలిటీ దీని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి మిగతా అన్నీ కూడా సెట్ అయినా కూడా దీని దగ్గర కొంత టైం తీసుకోవడం అన్నది జరుగుతుంది అనంటే వీటన్నిటికీ కారణం ఏంటి అనంటే మన ప్రోడక్ట్ మెయిన్‌గా పనిచేసేది హోమియోస్టాసిస్‌తో పనిచేస్తుందండి. హోమియోస్టాసిస్‌తో పనిచేస్తుంది మన ప్రోడక్ట్. అందుకనే ఒకే ప్రోడక్ట్ ఇన్ని రకాలైనటువంటి వాటికి కూడా పనిచేయడానికి కారణం ఇదొక్కటే పాయింట్. దీని గురించి మనం ఆల్రెడీ ఒక క్లాస్ చెప్పుకున్నాం మనం. ఓకేనా? ఇప్పుడు ఈ హోమియోస్టాసిస్ అన్నది ప్రతి వ్యక్తికి సేమ్ అండ్ సిమిలర్ అండ్ ఈక్వల్‌గా ఉండదండి. అందరికి డిఫరెంట్‌గా ఉంటుంది. దీన్ని మనం బాడీ తత్వాన్ని బట్టి, బాడీ యొక్క ఇమ్యూనిటీని బట్టి ఇలా అని మనం చెప్పుకుంటూ ఉంటాము. బట్ సైంటిఫికల్లీ టు ప్రూవ్ ఇట్ అండి, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ హోమియోస్టాసిస్ అన్నమాట. అంటే మన బాడీకి కావాల్సినవి అన్నీ మనం ఇచ్చినప్పుడు మన బాడీ దాన్ని తీసుకొని దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకుంటుంది అని అన్నది అది మన కంట్రోల్‌లో లేనటువంటి ఒక విషయం అన్నమాట. ఓకేనా? ఒక్కొక్కసారి సార్ మన బాడీ తనని తాను హాని చేసుకుంటుందా? అసలు చేసుకుంటుందా అని అంటే లేదనే చెప్తాం కదా మనం. మనల్ని మనం హాని చేసుకుంటామా? మనకి తెలిసి మనం హాని చేసుకుంటామా? చేసుకోంగా. కానీ మన బాడీ ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్‌లో ఆ పని కూడా చేస్తుందండి. దానికి కూడా కారణం ఇదేనన్నమాట. అంటే అది ఫాల్టీ అవ్వటం వల్ల, అక్కడేదో ప్రాబ్లమ్ రావడం వల్ల, అక్కడేదో మ్యుటేషన్ జరగడం వల్ల, అక్కడ సంథింగ్ ఏదో జరగడం వల్ల ఏమవుతుంది అనంటే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ అది మనల్ని రక్షించడానికి ఉన్నటువంటి సిస్టమ్ అండి అది. మన బాడీ యొక్క ఇమ్యూనిటీ మన మీదే అటాక్ చేస్తుంది. మన మీదే అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి చిన్న ప్రాబ్లమ్స్, చిన్నవి కాదండి, పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటి? సోరియాసిస్ మన ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ మన ఆటో ఇమ్యూన్ డిసీజ్. విటిలిగో ఆటో ఇమ్యూన్ డిసీజ్. లేపర్స్ అండి అది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇటువంటి చాలా డిసీజెస్ ఉన్నాయండి. చాలా భయంకరమైనటువంటివి కూడా. అవి ఒకసారి వచ్చినాయి అని అంటే వెళ్ళటం కూడా దానికి రెమెడీ ఉండటం కూడా కేవలం మనం సిమ్టమాటిక్‌గా ఎంత సప్రెస్ చేయగలిగితే అంత సప్రెస్ చేయటమే తప్ప మనకి వాటి నుంచి పూర్తిగా విముక్తి అని అన్నది జరగని ఒక విషయాలన్నమాట అవి. అవి ఎందుకు జరుగుతున్నాయనంటే మన బాడీ మీదే అటాక్ చేస్తుంది. శత్రువులు కాదు, మన బాడీనే. ఇలా జరగటానికి కారణం ఏంటి అనంటే లోపల ఉన్నటువంటి మన సిస్టమ్, హోమియోస్టాసిస్ సిస్టమ్ అన్నమాట. అలా జరగటం వల్ల అది మన మీద ఇచ్చేయటం వల్ల మనకొచ్చేటటువంటి రిజల్ట్స్‌లో కొంత ఇది జరగొచ్చు. కానీ ఎవరికైతే తొందరగా రిజల్ట్స్ వస్తున్నాయో వాళ్ళు అదృష్టవంతులండి. ఎవరికైతే తొందరగా రిజల్ట్స్ రావట్లేదో వాళ్ళు దురదృష్టవంతులు అనేటటువంటి ఒక ఆలోచన మీరు ఎవరికైతే ఇటువంటి మీ టీమ్‌లో వచ్చిన వాళ్ళకి ఉందో దాన్ని పక్కన పెట్టండి. వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏంటి అనంటే వాళ్ళకి మీరు ఇవ్వాల్సినటువంటి ఆశ్వాసన ఏంటంటే, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి అనంటే ఇట్ ఈస్ వర్కింగ్ అండి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకు అనంటే పాలల్లో ఉప్పేస్తే అది నీకు తెలియకేసినా అది ఇరుగుతాయి అని అన్నది ఎంత నిజమో మన ప్రోడక్ట్ మన లోపలికి వెళ్ళిన తర్వాత మనకి తెలియని, మనకి కనపడని, మనకి
మెహసూస్ అంటే మనకి ఫీలింగ్లోకి రాని చాలా పనులు మన ప్రోడక్ట్ చేస్తుందండి. అలా చేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ప్రూవ్ చేసుకున్నాము. అందులో 4 మెయిన్ ప్రాబ్లమ్స్ అండి. 4 మెయిన్ ప్రాబ్లమ్స్. ఎందుకనంటే మనకొచ్చేటటువంటి రుగ్మతలు 200 రుగ్మతల్లో కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేకుండా అది వస్తుంది అని అన్నది చెప్పలేదండి. ఎవ్వరు చెప్పలేదు. ఏ సైంటిస్టు చెప్పలేదు. ఆ తర్వాత ఇన్‌ఫ్లమేషన్ లేకుండా వస్తుంది అని అన్నది చెప్పలేదు. ఇన్‌ఫ్లమేషన్ కూడా చాలా మనకొచ్చేటటువంటి చాలా రోగాల్లో, చాలా రుగ్మతల్లో అది మెయిన్ రీజన్ అండి. ఆ తర్వాత మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ మనం ఇవ్వకపోవడం. ఆ తర్వాత ఇస్తున్నటువంటి న్యూట్రిషన్ కూడా ఎటువంటిది అని అంటే టాక్సిఫై అయినటువంటిది. ఈ రకమైనటువంటి లైఫ్ స్టైల్ ఉన్నటువంటి మనం, ఆ తర్వాత రేడియేషన్‌లో ఉండేటటువంటి మనం, సెల్ ఫోన్‌ని జేబులో పెట్టుకొని తిరిగేటటువంటి మనం, మన బాడీ మీద బ్యాడ్ ఇంపాక్ట్ జరగట్లేదు అనేటటువంటి నమ్మకంతో ఉండటం అన్నది ఏంటి అనంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టండి ఎవరు చూడట్లేదు అని చెప్పి అనుకోవడం అన్నమాట. దిస్ ఈస్ సీరియస్ ఎలిగేషన్. మనకు తెలీదు కాబట్టి. మనం ఎందులో బిజీ ఉన్నాము అనంటే, మన లైఫ్‌లో మన వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్‌కి ఫిజికల్‌గా, మానిటరీగా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ వాటి మీద ఫోకస్ చేస్తూ అటువైపు వెళ్తున్నామండి మనం. కానీ లోపల జరుగుతున్న వాటిని మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇలా జరిగేదానికి మనం ఏదైతే పట్టించుకోవట్లేదో వాటిని పట్టించుకోవడానికి మన క్యూర్ సెల్ ఉందండి. మన క్యూర్ సెల్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కళ్ళు వాడాలి అంటే అదే రుగ్మతలు ఉన్నవాళ్ళు ఎలాగో వాడతారు సార్. ప్రతి ఒక్కళ్ళు అంటారేంటి మీరు? దానికేనండి ఇది కారణం. దానికేనండి ఇది సొల్యూషన్ అన్నమాట. వాళ్ళకే. ఆ! ఆహ్, ఇదేదైతే మనం చెప్పుకుంటున్నామో మన ప్రొడక్ట్ గురించి, మన దీని గురించి, ఇది పనిచేసేటటువంటి విధానం గురించి ఇవన్నీ కూడా ఆ కాన్ఫిడెన్స్‌లో నుంచి బిలీఫ్‌లో నుంచి ఫెయిత్‌లోకి వెళ్ళటానికేనండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇదేదైతే ప్రొడక్ట్ ఉందో ఈ ప్రొడక్ట్‌ని మనం అందరికీ ప్రమోట్ చేయొచ్చు. నో డౌట్ అట్ ఆల్. ఎవరికైనా సరే ఇది అంత తొందరగా రిజల్ట్ రావట్లేదు అని అంటే ఓపికగా ఉండండి సార్. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. లోపల జరగాల్సింది జరుగుతూ ఉంది. దాని యొక్క ఇంపాక్ట్ ఫిజికల్‌గా మీకు కనపడడానికి కొంత టైం పట్టొచ్చేమో కానీ మిగతాదంతా కూడా. ఆ తర్వాత ఈ ఇంకోటి కూడా ఏంటంటే సార్ నేను ఈ సెషన్స్ అన్నీ స్టార్ట్ చేసేటప్పుడు ప్లాసిబో ఎఫెక్ట్ గురించి ఒకటి చెప్పాను నేను మీకు. ప్లాసిబో ఎఫెక్ట్ నేను చెప్పినప్పుడు మన స్ట్రెంత్ వచ్చేసేసి అరౌండ్ 50, 60 అలా ఉండేది. ఈ రోజున ఇంకొకసారి చెప్దామని చెప్పి అనుకుంటున్నాను మీరు పర్మిషన్ ఇస్తే. ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటంటే సార్ ఏదన్నా ఒక కొత్త డ్రగ్‌ని తయారైనప్పుడు మార్కెట్‌లోకి రిలీజ్ చేయాలి అనంటే, ఆ డ్రగ్ దేనికి పనిచేస్తుంది అని అన్నది సైంటిస్ట్‌లందరూ కూడా టెస్ట్ చేసి, సేఫ్టీలు అన్నీ మొత్తం అన్నీ టెస్ట్ చేసి, అన్ని టెస్ట్‌లు అయిపోయినియి. ఇక్కడ మనుషుల మీద దీన్ని ప్రయోగం చేయాలి అని చెప్పి అన్నప్పుడు, ఎఫ్‌డీఏ వాడు ఏం చేస్తాడు అనంటే దానికి పర్మిషన్ ఇస్తాడు. వాటికి సెలెక్టెడ్ హాస్పిటల్స్ ఉంటాయండి. ఆ హాస్పిటల్స్‌లో పేషెంట్స్ ఉంటారు. ఆ పేషెంట్స్‌ని వాళ్ళు గ్రూప్‌గా విభజిస్తారనమాట. ఒక్క హాస్పిటల్‌లో కాదండి. కంట్రీ మొత్తంలో ఉండేటటువంటి హాస్పిటల్స్ అన్నమాట. ఈ హాస్పిటల్స్ అన్నిట్లో కూడా పేషెంట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని సెలెక్ట్ చేసుకొని గ్రూపులు చేస్తారనమాట. గ్రూప్ ఏ, బి, సి అని చెప్పి చేస్తారనమాట. ప్రతి గ్రూప్‌కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే ఈ వయసు వాళ్ళు, ఈ ఇండికేషన్ వాళ్ళు ఇలా చేస్తారనమాట. వీళ్ళలో ప్రతి హాస్పిటల్‌లోనూ కనీసం 4 గ్రూపులు ఉంటాయండి. అందులో 2 గ్రూపులకేమో మందున్నది ఇస్తారు. రెండో గ్రూప్ వాళ్ళకి మందివ్వరసలు. వాళ్ళకేం చేస్తారు అంటే ప్లాసిబో అనేటటువంటి ఒక స్టార్చ్ కావచ్చు, ఒక పౌడర్ కావచ్చు, అది ఏ హాని చేయనటువంటి ఒక హార్మ్‌లెస్ ఒక పౌడర్ కావచ్చు. ఓకేనా? అది షుగర్ కూడా కాదు. ఓకేనా? ఒక చిన్న టాబ్లెట్ అన్నమాట. అది ఎలా ఉంటుంది అనంటే మందు ఏ రకంగా ఉందో టాబ్లెట్ ఇది కూడా అదే రకంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ గ్రూప్‌లోనంటే ఆ గ్రూప్ వాళ్ళని ఆ రూమ్‌లో, ఈ గ్రూప్ వాళ్ళని ఈ రూమ్‌లో పెట్టరండి. అందరూ కలిసే ఉంటారు. రికార్డ్‌లో మాత్రం ఈడు ఈ గ్రూప్ వాడు, ఈడికి ఈ ప్రొడక్ట్ ఎళ్తుంది, ఈడు ఈ గ్రూప్ వాడు, వీడికి ప్లాసిబో వెళ్తుంది అనేటటువంటిది ఉంటుంది. అందరూ కలిసే ఉంటారు. అందరికీ ఒకటే మందిస్తారు. అందరూ కూడా ఏమనుకుంటారు అనంటే మేము మందేసుకుంటున్నాము అని చెప్పి అంటారు. ఈ మందేసుకుంటున్నాము అనేటటువంటి ఫీలింగు, ఆ కాన్ఫిడెన్సు ఇచ్చేటటువంటి వ్యక్తి డాక్టర్ కాబట్టి వాడిస్తుంది, వాడు చేస్తుంది మనకి ట్రీట్మెంటు అనేటటువంటి ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వీడికి బిల్డ్ అయిందో సార్, మందిచ్చిన వాడికి తగ్గటం అన్నది జరుగుతుంది. దాని గురించి మనం చెప్పుకోవాల్సిందేం లేదు. కానీ ఏ మందు కానీ ఒక పౌడర్ ఇచ్చినటువంటి ప్లాసిబో ఇచ్చినటువంటి వ్యక్తికి కూడా అతనికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది కూడా తగ్గుతుందండి. అలా తగ్గడానికి కారణం ఏంటి అనంటే ఆ వ్యక్తి ఆ ప్రొడక్ట్‌ని తీసుకునేటప్పుడు దిస్ ఈస్ గోయింగ్ టు ట్రీట్ మీ అనేటటువంటి ఒక నమ్మకాన్ని వాడు బిల్డ్ చేసుకోవటమే. దీన్నే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారండి. దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అని అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం మన ప్రొడక్ట్‌ని దిస్ ఈస్ గోయింగ్ టు ట్రీట్ మీ, దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ ఔట్, ఇది నా అనారోగ్యాన్ని
ఇచ్చేస్తుంది అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్తో. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక ఫెయిత్తో. ఓకేనా? మనం గనక తీసుకుంటే దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ రిజల్ట్స్ అండి. ఈ రిజల్ట్స్ అలా అనుకోకపోతే ఇవ్వదా రిజల్ట్స్ అని అంటే నా ఉద్దేశం అది కాదండి. ఇలా చేయటం వల్ల మీ రిజల్ట్ ఏదైతే ఉందో అది 45 అవుతుంది. 45 అంటే అది ఇంకా బలపడుతుంది. అది ఇంకా స్టాండర్డ్‌గా, సబ్స్టాన్షియల్‌గా వస్తుందన్నమాట రిజల్ట్. ఇదే కాన్ఫిడెన్స్‌తో మీరు ఇచ్చేయడం అనేది జరుగుతాయి. ఈ కాన్ఫిడెన్స్ అని అన్నది, నమ్మకం అని అన్నది ఒక రోల్ ప్లే చేస్తుందండి మన బాడీ మీద మీకు తెలియకుండానే. ఇవన్నీ కూడా హార్మోన్స్‌తో జరిగేవే కదా సార్. మీరు ఆనందంగా ఉన్నారు అని అన్నా కూడా హార్మోన్సే, మీరు సాడ్‌గా ఉన్నారు అన్నా కూడా హార్మోన్సే, అదే మీరు టెన్షన్‌తో ఉన్నారు అని అన్నా కూడా హార్మోన్సే కదా. చెప్తారు కదా మన నవ్వుల రాజు గారు. డోస్ అని చెప్పేసి డోపామైన్, ఆక్సిటోసిన్, తర్వాత సెరోటోనిన్ అండ్ ఎండార్ఫిన్స్ ఇవన్నీ కూడా మనకి సంతోషం ఉన్నప్పుడు, ప్రేమ కలిగినప్పుడు, ఈ రకంగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి హార్మోన్స్. ఉన్నప్పుడు అవి వచ్చేవి కాదండి. ట్రిగర్ అయినప్పుడు అవి వచ్చినందువల్ల మనం సంతోషంగా ఉంటాం. ఓకేనా? అది రివర్సల్ అనమాట. అదే విధంగా మనం టెన్షన్‌గా ఉన్నాము అని అంటే మన బాడీలో కార్టిసాల్ రిలీజ్ అవుతుందండి. అడ్రినలిన్ ఎక్సైట్‌మెంట్ ఉన్నప్పుడు అది కూడా రిలీజ్ అవుతుంది. ఈ రకంగా మన బాడీ మొత్తం కూడా ఈ కెమికల్ రియాక్షన్స్ జరుగుతానే ఉంటాయన్నమాట. అటువంటి కెమికల్ రియాక్షన్స్ జరిగే చోట మీరు సంతోషంగా, నమ్మకంగా ఈ ప్రోడక్ట్‌ని వాడటం అని అన్నది కంటిన్యూ చేయండి సార్. మీరు చెప్పేటప్పుడు కూడా, మీరు సజెస్ట్ చేసేటప్పుడు కూడా ఈ పాయింట్‌ని మీరు సజెస్ట్ చేయండి. ఇలా సజెస్ట్ చేయటం వల్ల మీ రిజల్ట్స్ డబుల్ అవుతాయి. మీ ప్రోడక్ట్ పైన వచ్చేటటువంటి ఇదేదైతే ఉందో అది డబుల్ అవుతుంది. ఓకేనా? మై డియర్ ఫ్రెండ్స్, మనం నమ్మితే ఏదైనా చేయొచ్చు. ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్, యూ కెన్. ఇఫ్ యూ బిలీవ్ యూ కెనాట్, యూ కెనాట్. ఈ విషయంగా కూడా మీరు ఆలోచించి ఒక అడుగు ముందుకు వేయాలనేటటువంటి ఒక ఆలోచన అనమాట నాది. ఆ తర్వాత సార్ మేము ఇక్కడ చెప్పేది, ఈ ప్లాట్‌ఫామ్ మీద మేము చెప్పేది ఎవరు చెప్పినా కూడా మీరు ఒక అడుగు ముందుకు వేయాలని, మీతో ఒక అడుగు ముందుకు వేయించాలని, మిమ్మల్ని సక్సెస్‌కి ఒక అడుగు దగ్గర చేయాలనేటటువంటి ప్రయత్నమే తప్ప వేరేదేం లేదు. ఈ విషయాన్ని కూడా మీరు మన ప్రోడక్ట్ మీద నమ్మకంతో పాటు దీని మీద కూడా నమ్మకం పెట్టండి. ఓకేనా? మేము చెప్పేటటువంటి ఏ మాటలు కూడా, అది నేనే కాదండి, ఇక్కడికి వచ్చేటటువంటి వక్త ఎవరైతే ఉన్నారో, చెప్పే విధానం మారొచ్చు, చెప్పే స్టైల్ మారొచ్చు, వాడే మాటలు మారొచ్చు, కానీ ఉద్దేశం అది మాత్రం మారదండి. అది మాత్రం సేమ్. దట్ ఈస్ యువర్ సక్సెస్ ఈజ్ అవర్ గోల్ అండి. యాజ్ ఫార్ యాజ్ దిస్ టీమ్ లయన్స్ లెర్నింగ్ సెషన్స్ ఆర్ కన్సర్న్. ఇకపోతే పారాడైమ్ గురించి ఒక చిన్న వర్డ్ ఆఫ్ కాషన్ ఇచ్చి ఈ రోజు క్లాస్‌ని నేను కంక్లూడ్ చేస్తానండి. ఈ పారాడైమ్ అని అన్నది పాజిటివ్‌గా ఉన్నంత సేపు బానే ఉంటుందండి. నెగెటివ్‌గా వస్తేనే ప్రాబ్లమ్. అది నెగెటివ్‌గా రావడం ఏంటి అని అంటే, నాకొచ్చినటువంటి అనుభవం వల్ల నాకొచ్చేటటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అదే కరెక్ట్ అని చెప్పి అనుకోవడం మన నెగెటివ్ యాటిట్యూడ్‌కి దారి తీస్తుందండి. అటువైపుకి వెళ్ళకుండా జాగ్రత్త పడండి. నేను లాస్ట్ టైమ్ చెప్పినట్టుగా ఏంటి, నాకు కెమిస్ట్రీలో అన్ని మార్కులు వస్తే నా కెమిస్ట్రీ మొత్తం వచ్చినట్టా? నేను నెట్‌వర్క్‌లో చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను అని అంటే నెట్‌వర్క్ గురించి మొత్తం తెలిసినట్టా? నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఏమీ లేదా? అని అంటే దీని గురించి ఇంకొక సెషన్ నేను రెడీ చేశానండి. అది ఎప్పుడు మీ దగ్గరికి వస్తుందో నాకైతే తెలీదు. అవకాశాన్ని బట్టి నేను దాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. కాకపోతే ఈ ఫీలింగ్‌లో నుంచి మాత్రం మీరు బయటికి రండి సార్. నాకన్నీ తెలుసు. నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ నో ఎవ్రీథింగ్. వాట్ ఐ యామ్ డూయింగ్ ఈజ్ రైట్. వాట్ ఐ యామ్ సేయింగ్ ఈజ్ రైట్. అనేటటువంటి ఆ ఉద్దేశంలో నుంచి దయచేసి బయటికి రండి సార్. అది ఏమిటి అని అంటే అదొక చైనా గోడ లాంటిది సార్. అక్కడి నుంచి మనం ఎదిగేది ఏమి ఉండదు. అక్కడికెళ్ళి మనం ఆగిపోవటమే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున మనం ఏదైతే ఇక్కడ మాట్లాడుకున్నామో, ఒకటి మన ఆర్గాన్స్ దగ్గర మన రజనీకాంత్ గారు చెప్పారు. కొన్ని ఆర్గాన్స్‌ని తీసుకొని అదొకటి లంగ్ ఒకటి, లివర్ ఒకటి, సంథింగ్ లైక్ మనకి తీసుకొని అక్కడ మనది ఎలా ఇదవుతుంది, దానివల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి, వాటికి ఇంపాక్ట్ అవటం వల్ల మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ రెండింటిని కూడా సింపుల్‌గా ఒక వితిన్ 10 మినిట్స్‌లో అతను కంప్లీట్ చేయడం అన్నది జరిగింది. థ్యాంక్ యూ రజనీకాంత్ గారు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలను కూడా మీరు నోట్ చేసుకొని ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే అండి. విత్ దట్ ఐ యామ్ సైనింగ్ ఆఫ్ అండి. ఓవర్ టు హోస్ట్ అండి. సార్ రవిచంద్ర గారు. Yes, sir. Yes, sir. Thank you, sir. Thank you, sir. Wow, what a wonderful session, sir. Wonderful session. Thanks to, first of all, హలో. thanks to Rajinikanth, sir. ఎందుకంటే మనకి ఈ రోజు స్పెషల్ గెస్ట్ గా వచ్చి మనకి కొంచెం product పైన
సార్ వస్తుందా సార్? ఆడిబుల్ సార్? సార్ వస్తుంది సార్, ఫస్ట్ నుంచి వస్తుంది. హెచ్జిరావు గారు వస్తాను సార్, బిగినింగ్ నుంచి వస్తుంది. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు డాక్టర్ రజనీకాంత్ సార్. ఎందుకంటే సార్ Recording మనకి stopped. ఈ రోజు మనకి సార్ వస్తుందా వాయిస్ క్లియరా? ఇప్పుడు వస్తుందండి. ఎస్ సార్. ఓకే సార్. మనకి ఈ రోజు నిజంగా ప్రోడక్ట్ మీద మనకి ఒక సెషన్ జరగడం అనేది ఆసమ్ సార్, ఆసమ్. ఎందుకంటే చూడండి, ఒక మనకి ఎవరైతే మెంటర్, మనకి ప్రోడక్ట్ గురు అని మనం పిలుచుకుంటున్న బాబా సార్, ఎందుకు ఆ మాట అంటామంటే నాలెడ్జెస్ బండాగారం, పెద్ద నాలెడ్జెస్ ఒక బండాగారం అండి. సారు ఒక్కొక్క స్లైడ్ వేస్తూ కూడా మనకి ఎంతో చక్కగా వివరిస్తూ ఉంటారు. కాబట్టి అది ఎవరికైనా కూడా ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళకి, కొత్తగా ఉన్న వాళ్ళకి ఇట్ హెల్ప్ఫుల్. అది చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఎప్పుడైనా చూడండి, సార్ మనకి కొన్ని సైంటిఫికల్ గా చెప్తూ ఉంటారు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశారంటే సైంటిఫికల్ గా మనకి 45 minutes అంతేనండి, 40 to 45 minutes ఏదైనా ఒక మైండ్ యాక్సెప్ట్ చేసే యాక్సెప్టెన్సీ టైమింగ్ అది. అలాగే ఏదైనా ఒక విషయాన్ని వింటూ ఉన్నప్పుడు మనకి 24 hours మనకి మైండ్ లో ఉంటుందండి. అదే మనకి విజువలైజ్డ్ గా చూస్తే 48 hours ఉంటుందండి. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది సైంటిఫిక్ రీజన్. అంటే మనకు ఒక పిక్చర్ ని చూపిస్తూ ఆ పిక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, ఎప్పుడైనా మీకు అది థాట్ ప్రాసెస్ తొందరగా రావాలంటే ఇట్ విల్ విజువలైజేషన్ అనమాట. టక్మని ఎస్ ఆ పిక్చర్ చూసామనేసి మీకు తొందరగా రీక్యాప్ అవుతుందండి మైండ్ లో. సో ఇలాగ మనకి సార్ మనకి ఎన్నో మంచి విషయాలు చెప్తూ మనకి ఓకే అండి సార్. మనకి చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే మొన్న మనకి సండే మనము టెస్టిమోనియల్ సెషన్స్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి సార్ మాకు ఇది పని చేస్తుందా, మాకు దానికి పని చేస్తుందా అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు స్పెషలీ మనకి ప్రొడక్ట్ బేస్డ్ మీద మనం ఇచ్చిన ట్రైనింగ్ కాబట్టి 1 or 2 questions ఏమన్నా తీసుకుందామా, ఇఫ్ మీకు అవైలబిలిటీ టైం? యాక్చువల్ గా ఆ రోజున అటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి ఈ రోజు నేను చెప్పినటువంటి క్లాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిందే. బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ యూ కెన్ టేక్ అండి, నో ప్రాబ్లం. ఎస్ సార్, జస్ట్ ఓన్లీ 1 and 2 తీసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ 7:57 అయిపోయింది. అవును సార్. ఎస్ మొదటగా సురేష్ బాబు గారు సార్, వెరీ స్వీట్ అండ్ షార్ట్ గా, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నాం సార్. సురేష్ బాబు గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏం లేదు సార్, ఈ ప్రొడక్ట్ గురించి నేను కొంతమంది చెప్పాను. ఒక అతను ఆన్లైన్ లో చెక్ చేశాడు, 2,499 రూపాయలు ఉంది, అది ఎట్లా అని అడుగుతున్నాడు సార్. ఆన్లైన్ లో కొనుక్కోమనండి సార్. అది దానికి మనకు ఎట్లా డిఫరెన్స్ ఏమైనా చెప్తారా మీరు? మన కంపెనీ రేపు ఇండియాలో లాంచ్ అయిన తర్వాత IDSA రూల్స్ ప్రకారం ఏ క్యాండిడేట్ కూడా, ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఆన్లైన్ లో దీన్ని రీసేల్ కి పెట్టకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, ఈజీగా అయిపోవాలని చెప్పి నేను వెళ్ళి చెప్పడం ఎందుకు, ఆన్లైన్ లో పెట్టేస్తే ఆడే నా దగ్గరికి వస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది లీడర్స్ ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళని లీడర్స్ అని చెప్పి పిలవను సార్. కొంతమంది సేల్స్ మ్యాన్ ఏం చేస్తున్నారు అని అంటే ఆన్లైన్ లో పెట్టేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా జనరల్ క్వశ్చన్స్ అండి, అది ప్రోడక్ట్ కి సంబంధించింది కాదు. కాబట్టి దాని గురించి మన కామెంట్లు మనకి ఎందుకు, ఎఫికసీ గురించి దాని గురించి అయితే అడగండి సార్. అదే సార్, వాళ్ళు రియల్ గా ఎట్లా అమ్మగలరు, మనం ఇంత రేట్ ఉంది కదా అని అడుగుతున్నాడు సార్. సార్ ప్లీజ్ అండి, సురేష్ బాబు గారు మీరు అడగాల్సిన క్వశ్చన్ సార్, ఎంత వాల్యుబుల్ టైం అండి. ప్రోడక్ట్ గురించి అడగండి. సార్ మీటింగ్ లో విన్నాను, ప్రొడక్ట్ ఓకే 100%. సార్ ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదండి, మీ సీనియర్ అడగండి, దాన్ని ఆన్సర్ చేస్తారు. ప్లీజ్ ఏమనుకోదండి, ఎందుకంటే ఎంతో వాల్యుబుల్ టైం. ఒక రోజున అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి పెట్టుకుందాం అండి. ప్రోడక్ట్ మీద వచ్చేటటువంటి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అందులో ఇవన్నీ వస్తాయి, మీరు ఆ రోజున అడగండి, నో ప్రాబ్లం. అది ఒక రోజు మీరు అవ్వాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు అవ్వాలి సార్, హ్యాండ్ రైస్ చేస్తున్నారు, మేబీ ఆన్సర్ చేస్తారేమో సార్. చెప్పండి సార్, మీరు అవ్వాలి సార్. వెల్కమ్ సార్.
ఆ క్వశ్చన్ సార్ వదిలేసింది దాన్ని. రైట్ సార్, అది వదిలేద్దాము. నెక్స్ట్ ఓన్లీ వన్ క్వశ్చన్ అండి. వరప్రసాద్ గారు సార్. హలో సార్, మీరు క్వశ్చన్ అడిగినట్టున్నారు, మీరు అడగండి సార్. మళ్ళీ మీకు ఈ రోజు అడగడానికి అవకాశం వచ్చింది. సార్ మా ఫ్రెండ్కు మెటాస్టిక్ కార్సినోమా సార్. ఏం సార్? మెటాస్టిక్ కార్సినోమా వచ్చింది. ఆయనకు ఈ ప్రోడక్ట్ గురించి తెచ్చిన, అయితే దాని గురించి కొంచెం అడిగిండు, ఎంతకు వర్క్ ఎట్లా ఉంటుంది, ఏం కథ దాని గురించి అనేది ఒకటి క్లారిటీగా చెప్తే బాగుంటుంది అని అన్నాడు. అందుకు దాని గురించి మనకి ఏమైనా షార్ట్గా డీటెయిల్స్ ఇస్తారా? ఏం లేదు, కార్సినోమా అంటే క్యాన్సరే కదా సార్. అవునవును, అదే క్యాన్సరే. కాబట్టి మంది ఇప్పుడు క్యాన్సర్ రావడానికి కారణమే సెల్ యొక్క మ్యూటేషన్ కదా. ఓకే. సెల్ యొక్క ఎపాప్టోసిస్, ఆ ఎపాప్టోసిస్ దగ్గరే ఎఫెక్ట్ అవటం, దానివల్ల క్యాన్సర్ రావటం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, క్యాన్సర్ వచ్చిన తర్వాత అది స్ప్రెడ్ అయ్యేటటువంటి విధానంలో ఏమవుతుంది అని అంటే, ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ కి సేమ్ మెసేజ్ వెళ్తూ ఉంటుంది. నువ్వు కూడా ఇలా తయారవు, నువ్వు కూడా ఇలా తయారవు, నువ్వు కూడా ఇలా తయారవు అని చెప్పి. ఇలాగా వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే, మళ్ళీ మన హార్మోన్సేనండి. ఇక్కడ మన ప్రోడక్ట్ ఏం చేస్తుంది అని అంటే, డైరెక్ట్ గా ఏదైతే ఇండికేషన్స్ ఉన్నాయో దానికి వాళ్ళు వాడేటటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో ఆ మెడిసిన్స్ ని కంటిన్యూ చేయమని చెప్తూ మంది తీసుకోవడం వల్ల జరిగేది ఏంటి అని అంటే ప్రోగ్రెషన్. ఇప్పుడు క్యాన్సర్ దగ్గరికి వచ్చేసరికి ప్రోగ్రెషన్ ఆపిద్ది అని చెప్పి నేను చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, ఈ క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వాలి అని అంటే ఒక మెసేజ్ అని అన్నది ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ కి వెళ్లాల్సి వస్తుందండి. దీనికి కారణమైనటువంటి ఏంటంటే ఆల్ఫా ఎన్ఎఫ్ కప్పా బి అని చెప్పేసి న్యూరో ఫ్యాక్టర్ కప్పా బి అనేటటువంటి ఒక హార్మోన్ అండి. ఓకేనా? అది ఏంటి అని అంటే, అది మెసెంజర్ ఇదనమాట. దాన్ని మంది కట్టేలు చేస్తుంది. అందుకని క్యాన్సర్ లో ప్రోగ్రెషన్ అనేది మనకు ఆపడం జరుగుతుంది. ఇది 4th స్టేజ్ కి వెళ్ళిపోయిన తర్వాత మంది అంత ఇంపాక్ట్ ఇవ్వదు అని చెప్పడానికి కూడా కారణం ఏంటి అని అంటే, అది జరగాల్సిన బ్యాడ్ జరిగిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి మంది చేసేటటువంటి ఉపయోగం ఏంటి అని అంటే, ఆ క్యాన్సర్ అని అన్న దాన్ని కంటే కూడా ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవేంటి, ఇన్సోమ్నియా అండి, నిద్ర రాకపోవడం. ఆ తర్వాత ఏమో లాస్ ఆఫ్ ఎపిటైట్ అండి. ఆ తర్వాత నీరసం అండి. వీటన్నిటికీ పనిచేస్తుంది అది మన ప్రోడక్ట్. ఓకేనా? కాబట్టి వాళ్ళకి చెప్పండి సార్, ఎవరైతే ఎర్లీ స్టేజ్ లో ఉన్నారో వాళ్ళకి ప్రోగ్రెస్ ఆపడానికి కారణం ఏంటి అని అంటే, ఈ ఎన్ఎఫ్ కప్పావి అనేటటువంటి ఒక ఇదనమాట. దాన్ని మంది కంట్రోల్ చేస్తుంది కాబట్టి ప్రోగ్రెషన్ ని ఇది ఆపుతుంది సార్. మళ్ళీ ఇది ఎన్ఎఫ్ కప్పావి అని అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. జస్ట్ స్ప్రెడింగ్ ఆపుతుంది అని అనేది మీకు ఈ నమ్మకం రాదు. నేనేదో చెప్పానంటే పని చేస్తుంది సార్ అని చెప్పాను అని అంటే, అలాంటి మాటలు బాగా చెప్పడు సార్. ఏం లేదు, ఏం లేదు. ఇంగ్రీడియంట్ గురించి నేను మీకు చెప్పడం జరిగింది. చేయడం ద్వారా ప్రోగ్రెషన్ అనేది ఆపుతుంది. కాబట్టి నో ఇష్యూ అండి, వాడమని చెప్పండి. కాకపోతే ఏ స్టేజ్ లో ఉందో మనకు తెలియదు కాబట్టి మొత్తానికి మాత్రం వాడమని చెప్పండి. నో ఇష్యూ. ఓకేనా సార్? ఒకసారి అది మీకు రిపోర్ట్స్ అవి వచ్చి కూడా మనకి దాని గురించి ఎట్లా అనేది కూడా సబ్జెక్ట్, ఎందుకంటే మాకు కూడా ఎవరికి అది ఏమంటారు, ఎవరికి కాంటాక్ట్ కావాలో తెలుస్తలేదు దీంట్లో. అంటే సీనియర్స్ ఉంటే మీలాంటి వాళ్ళు మనకు పరిచయం ఉంటే కొంచెం దాని గురించి ఏదైనా డిస్కస్ చేయడానికి వస్తుండే. కానీ ఇంకా మనకు ఎవరు తెలియదు కాబట్టి ఇంకా ఊకే స్టేషన్లో అడుగుతున్నా దీన్ని. నేను అందరికీ పరిచయమే సార్. ఓకేనా? నేను మీ అందరూ వాడిని, నేను ఒకటి వాడిని కాదు. ప్రసాద్ గారిని అడగండి. ట్రూ సార్, ట్రూ సార్. ఫైనల్ గా అండి, ఎవరైనా ఇంకొకరిని తీసుకుందాము. మురళీకృష్ణ సార్. మురళీకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్, మనకు చాలా మందికి యాక్సిడెంట్ అయినప్పుడు బాడీలో రాడ్స్ వేయడము, లేదంటే మోకాలు ఆపరేషన్ చేసిన వాళ్ళకు ఇయ్యచ్చా ఇవ్వకూడదా? హ్యాపీగా ఇవ్వచ్చు అండి, హ్యాపీగా ఇవ్వచ్చు. ఇక్కడ జరిగేది ఏంటంటే సార్, ఓకే సార్, క్వశ్చన్ అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? అంతే సార్, మెయిన్ క్వశ్చన్ అదే సార్. ఇది హ్యాపీగా ఇవ్వచ్చు సార్, ఇది దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్. చెప్పండి. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మన బాడీలో మన బాడీకి సంబంధించని ఒక వస్తువుని పెట్టారు వాళ్ళు. ఎస్ సార్. ఓకేనా? మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్.
మన బాడీలో మన బాడీకి సంబంధించిన ఒక వస్తువుని స్టీల్ రాడ్ని అక్కడ పెట్టడం అన్నది జరిగిందండి. అలా జరిగినప్పుడు ఏమవుతుందండి సార్, అక్కడ ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవుతుందండి. ఆ ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేయడానికి మనం మన ప్రోడక్ట్ ని కనుక వాడితే మనది న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కదా. కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ రాకుండా, ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చేటటువంటి ఇతరత్ర ప్రాబ్లమ్స్ రాకుండా, అక్కడ నీరు కట్టకుండా, అది ఏదైతే జరిగిందో అక్కడ నీరు కట్టకుండా, ఎప్పుడన్నా ఏదన్నా చిన్న స్ట్రెయిన్ అయితే ఇది వేసిన చోట, ఆపరేషన్ చేసిన చోట ఏదన్నా స్ట్రెయిన్ అయితే వాళ్ళకి ఆ రోజున కొంత వాపు అన్నది రావడం అన్నది జరుగుతుంది, నీళ్లు పట్టడం అన్నది జరుగుతుంది. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండాలి అని అంటే, ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఒకదానికి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు, కానీ రెగ్యులర్ గా జరిగేటటువంటి మన హెల్త్ మీద అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవట్లేదు. కాబట్టి ఆ కారణం వల్ల కూడా మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళు వాడటం అని అన్నది ఎసెన్షియల్ అండి, ఎసెన్షియల్ అన్నమాట. ఇన్ఫ్లమేషన్ అని అన్నది వాళ్ళకి మెయిన్, ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీగా మన ప్రోడక్ట్ అని అన్నది సూపర్. ఓకేనా సార్? థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, బాబా సార్. రైట్ అండి, ఈ రోజు మనము Recording stopped. చక్కటి విషయాల గురించి మన బాబా సార్, మన హెల్త్ గురువు అయిన బాబా సార్ ఎంతో నిజంగా ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఓపిక, ఆయన మనకి వీడియో ఆన్ చేసి చెప్తూ ఉంటారండి. రియలీ ఫెంటాస్టిక్ అది. ఎందుకంటే ఆయన చెప్తున్న ఇది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది, స్లైడ్స్ ఇవన్నీ కూడాను మంచి ఇన్ఫర్మేషన్. ఇలాగా సార్ మధ్యలో మనకు మాట చెప్పారు, మీరు అందరు నోట్ చేసుకుంటున్నారు కదా అని అడిగారు. రైట్. ఎందుకంటే మన సెషన్ ఏదైనా సరే అండి, మనం ఎదగాలనుకున్నప్పుడు యూ షుడ్ ఫస్ట్ టీచబిలిటీ, మనం నేర్చుకునే విద్యార్థి బుద్ధితో మనం ఉండాలి. కాబట్టి మీరు ప్రతిరోజు జరిగే సెషన్ ని కూడా మీరు అన్ని నోట్ చేసుకుంటే మీ గ్రోత్ ఇంకా కొంచెం ఫాస్ట్ ఉంటుంది అనే ఉద్దేశమే అందరికీ, మనం చెప్తున్న వాళ్ళందరూ కూడా. ఓకే, ఈ రోజు మనము ఈ సెషన్ మనం ఇంతటితో కంక్లూడ్ చేసుకున్నామండి. ఎందుకంటే మనం టైం పంక్చువల్ ని ఖచ్చితంగా మనం మెయింటైన్ చేస్తాం. కాబట్టి అందరికీ హ్యావ్ ఎ నైస్ డే. ఇక్కడ తీసుకున్న ఈ రోజు మనం ఈ మంచి క్లాస్ తో మీరు మళ్ళీ కూడా మీ డేని హ్యాపీగా స్టార్ట్ చేయాలని చెప్పి మనం ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుంటామండి. ఓకే సార్? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.